నమస్తే వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. నేను వచ్చాను మీ ఆర్జే అవిని చాలు టాకీస్ అంటూ. వెల్, నాతో పాటు ఈ రోజు ఉన్నారు ఒక సీనియర్ జానపద గాయకుడు అండ్ ఈ రోజుల్లో ఈ మధ్య హిట్ అయినటువంటి కింగ్ అండ్ గబ్బర్ సింగ్ పాటలతో తను ఇంతకాలం పడుతున్న శ్రమకి ఒక గుర్తింపు వచ్చి ఈరోజు తన పేరు ప్రపంచ నలుమూలలా మారు మోగిపోయేంత ఎత్తుకు ఎదిగినటువంటి, అఫ్ కోర్స్ ఆయన అంటే చాలా మందికి తెలుసు ఇప్పటికే, బట్ స్టిల్ గబ్బర్ సింగ్ పాట అండ్ తర్వాత కింగ్ సినిమా నుంచి వచ్చినటువంటి ఆ పాటల ద్వారా ఇంకా చాలా ఎదిగిపోయారు. ఆయన గురించి మనం పరిచయం చేసుకుందాం. బట్ ఆయన్ని ఫస్ట్ నేను పేరు పెట్టి పిలిచి ఆయన పరిచయం చేసే కంటే ముందు ఆయన పాడిన పాట ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ ఆయన గొంతులో విందాం మనం. సార్ ఒక్కసారి మాకోసం మీరు ఫస్ట్ ఆ పాట పాడేసేయండి, తర్వాత మీరు ఎవరు అనేది నేను పరిచయం చేస్తాను మన వాళ్ళందరికీ. తప్పకుండా. ఓ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నీ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. ఓ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నీ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. సుందరి 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 మనసునే చేసినావే ఇసిరి, స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటూకున్న తెల్ల కాగితం. ఓ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. అది లెక్క. ఆయనే వడ్డేపల్లి శ్రీనివాస్ గారు అనమాట. సార్ నమస్కారం, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్, వెల్కమ్ టు తెలుగు ఆత్మీయ వారిది టోరీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. అది మన పవన్ కళ్యాణ్ గారి పాట కాబట్టి అందుకే ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో సార్, మీరు 40 సంవత్సరాలుగా పాటలు పాడుతున్నారు. అవునమ్మా. మీ వయస్సు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు మీ స్కూల్లో మొదటిసారి పాట పాడారు. అవునండి. మీరు అసలు ఆ టైంలో మీకు ఎలా పాడాలని ఎందుకు అనిపించారు? 3 సంవత్సరాల వయసు అంటే దాదాపు చాలా మందికి మాటలు కూడా సరిగ్గా రావు, మీరు పాట పాడేశారు అసలు 3 సంవత్సరాల వయసులోనే. అంటే యాక్చువల్గా మా మదర్ సింగర్ ఉండే, మంచి సింగర్, మంచి వాయిస్. ఆయన పాడుతూ ఉంటే ఇంట్లో వింటూ నేను ఉండేవాడిని. స్కూల్కి వెళ్తే అంటే 3 సంవత్సరాలు ఎందుకు వేసారంటే ఏమి అల్లరి చేయకుండా రెగ్యులర్గా పోగలుగుతాడు అని చెప్పేసి, చదువుకున్న పలకబట్టుకుని కూర్చుంటే ఆయనకు ఒక ఇదన్నా కొంచెం నాలెడ్జ్ పెరుగుద్ది అన్నట్టుగా నన్ను స్కూల్లో వేసారు మా పేరెంట్స్. అయితే అక్కడ స్కూల్ కాంపిటీషన్స్, సింగింగ్ పోటీలు పెట్టారు. అందరూ పాడుతుంటే నేను పాడతాను ఒక టీచర్ని అడగడం జరిగింది. నేను టీచర్ని అడిగితే బుడతా నువ్వేం పాడతావురా ఇంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటే నేను పాడతాను అంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్ అక్కడ ఏదైతే కాంపిటీషన్స్ ఉన్నాయి అక్కడ ఆ టేబుల్ నిలిచిపెట్టి, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నాను కనిపించాను ఎవరికి. యాక్చువల్గా మైక్ దగ్గర నిలిచిపెడితే నేను కనిపించాను, కానీ ఒక టేబుల్ మీద నిలిచిపెడితే అక్కడ పాడడం జరిగింది. నేను అదేం పాట అంటే, దిగు 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 నాగా ఓ నాగా దివ్యా సుందరి నాగా ఓ నాగా త్రిపుల సుందరి నాగా ఓ నాగా ఇళ్ళకి ముగ్గు పెట్టి ఓ నాగా ఇంట్లో మల్లెలు పెట్టి ఓ నాగా ఇంట్లో మల్లెలు పెట్టి ఓ నాగా దిగు దిగు నాగన్న దిగు దిగు నాగన్న దిగు దిగు నాగన్న. ఇంతకన్నా ఎక్కువ రాదు నాకు, ఎందుకంటే మా మదర్ పాడుతుండదు ఇది పాడడము. తర్వాత నాకు బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఆ స్కూల్లో. ఈ పాట పాడినందుకు స్కూల్లో పాడబడినందుకు నాకు ప్రైజ్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్ బాగుంది, ఈ బుడతాడు చూసే ఇంత ఉన్నాడు అసలు అని చెప్పేసి ప్రిన్సిపాల్ ముద్దు తీసుకొని వేరే వాళ్ళంతా ఆ నుండి ప్రారంభమైంది. ఇక నాకు బాధ ఒక్కొక్కరు చెంపలకి ఇచ్చడం, ఇంతున్నాడు బుడతాడు ఇంత బాగా ఇంత బాగా అని చెప్పేసి ఆ చెంపలకి ఇచ్చడం. నేను జాక్కునేవాడిని ఊరికి, ఇక్కడ ఎవరికి ఇస్తుంటే చెంపలు ఇట్లా చేతులు పెట్టుకొని ఇదేవాడిని. అలాంటి బాధ అనుభవించాను. అయితే ఆ గిఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళడం, మా మదరు చూసి అమ్మ వీడు ఏదో ఎత్తుకొని వచ్చాడు స్కూల్లో అని చెప్పేసి, అయ్యో అరే ఇది ఎక్కడ తప్పు చేశాడు మా వాడు, చిన్నపిల్లవాడైనా చేశాడని చెప్పి మళ్ళీ నన్ను ఎత్తుకొని ఆ స్కూల్కి తీసుకెళ్ళింది. అది బ్రాహ్మణ్స్ చెప్పే స్కూల్ అనమాట, నారాయణ స్వామి అని. ఆ టైంలో ఆ పీరియడ్లో ఆయన ప్రిన్సిపాల్ అయిన స్కూల్కు వెళ్ళి, సార్ మా అబ్బాయి తప్పు చేశాడని నాకు క్షమించాలి, మా అబ్బాయి ఎవరితో తీసుకొని వచ్చాడు అని చెప్పేసి అది ఇస్తే అప్పుడు ఆ ప్రిన్సిపాల్ చెప్తున్నాడు, అమ్మా ఈ బుడతాడు మేము ప్రైజ్ ఇచ్చామమ్మా, పాట పాడాడు. మా మదర్ స్టన్ అయింది, ఇదేంటి ఇంత చిన్నవాడు వీడు పాట పాడడం ఏంటి, గిఫ్ట్ ఏమిటి. లేదమ్మా ఏదో గింత వచ్చింది అంతనే వాడాడు, వాడు పాడుతున్నంత ముద్దుగా అనిపించింది, మేము గిఫ్ట్ ఇచ్చామమ్మా, అది ఎవరి దగ్గర తీసుకోలేదు మేమే ఇచ్చామని చెప్పాను. అప్పుడు మా అమ్మ ఆశ్చర్యానికి గురయ్యి, ఓహో ఇలా ఉందా పరిస్థితి అని చెప్పేసి నన్ను ఎత్తుకొని ముద్దాడి ఇంటికి తీసుకొని రావడం జరిగింది. మొట్టమొదటి ఒక ప్రైజ్ అనమాట అది. అంటే ఆ పాట మీకు ఎలా నేర్చుకున్నారు సార్? అంటే 3 సంవత్సరాలకి మా మదరు ఈ దేవుళ్ళను పూజిస్తూ ఈ శుక్రవారం కానీ సోమవారం కానీ మా మదరు శంకరుడికి ఆ అమ్మవారికి పూజ చేసేది. ఆ పూజ టైంలో మా మదర్ ఈ సాంగ్ పాడేది.
ఈ పాడుతూ ఉంటే ఈ పాటినవాడిని. ఓకే, ఈ పాట నేను కూడా వాడుతుంటే మా అమ్మాయికి నేను పాడేవాడిని. ఆ గునుసు పాడితేనే వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు. అంటే నేను ముద్దుగా ఉండడం ఒకటి, ఇది ఇంత ముద్దుగుండి ఇంత చిన్నవాడు పాడడం ఏంటని చెప్పేసి వాళ్ళ ఆశ్చర్యానికి గురి నాకు ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే, అలా ప్రారంభమైంది నా సింగింగ్. మై గుడ్నెస్, 3 సంవత్సరాలకి. అండ్ ఈ రోజు ఆయన వయసు 50 సంవత్సరాలు దాటారు. ఆయన 3 సంవత్సరాల నుంచి అంటే ఆయన 40 సంవత్సరాల నుంచి, అంటే ఆయన వయసు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆ ఏజ్ నుంచి ఆయన పాట పాడడం స్టేజ్ల మీద స్టార్ట్ చేశారు. అండ్ వెల్ గైస్, నాతో పాటు ఉన్నారు వడ్డేపల్లి శ్రీనివాస్ గారు. మీరు వింటున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే అవిన్ అండ్ వడ్డేపల్లి శ్రీనివాస్ గారు అనమాట. మీరు కనుక కాల్ చేసేసి శ్రీనివాస్ గారితో మీరు మాట్లాడుకున్నట్టయితే 703-879-6611కి, యూకే నెంబర్స్ అయితే 4412237770, 661కి, ఇండియా కాలర్స్ అయితే 040-666-24513కి కాల్ చేసేయచ్చు. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. సార్ శ్రీనివాస్ గారు, నాకు డౌట్, మీరు మీ స్టడీస్ MA ఎకనామిక్స్, మీరు ఈ స్టడీస్ జరిగేటప్పుడు మీకు మీ పేరెంట్స్ హెల్ప్ చేశారా, లేదంటే మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారా? ఎందుకంటే అప్పటికి మీరు పాటలు పాడుతూనే ఉన్నారు. పాడుతున్నాను. సో మీకు ఆ నేమ్, ఆ స్టేటస్ ఏమైనా హెల్ప్ అయిందంటారా? అంటే నాకు యాక్చువల్గా ఏంటంటే 1985లో ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ పెట్టారు. ఓకే, అది ఇక్కడ మరాఠ్వాడ యూనివర్సిటీ ఫ్రమ్ ఔరంగాబాద్. అయితే అక్కడ ఏంటంటే ఈ విద్యార్థుల కాంపిటీషన్ 22 యూనివర్సిటీ మన పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే వాళ్ళు మైక్ పెట్టారు, తర్వాత ఎవరైనా ఒక ఇన్స్ట్రుమెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ డప్పు కానివ్వండి, డోలక్ కానివ్వండి, కంజర కానివ్వండి, అదొకటి చేసుకుంటూ పాడాలి. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వాయిస్ చూస్తారు. అందులో బెస్ట్ మన విన్నర్స్ అండ్ రన్నర్స్ అనమాట. బెస్ట్ మన బెస్ట్ ప్రైజ్కి వచ్చేసి ఎవరు బాగా పడతారో వాళ్ళ గోల్డ్ మెడల్ డిక్లేర్ చేస్తారన్నమాట, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్. అయితే నన్ను ఎంపిక చేశారు, కాలేజీ నుంచి ఎంపిక చేస్తే నేను వెళ్ళడము. అలా ఏంటంటే ఆ జనం చూసిన తర్వాత, ఆ విద్యార్థులు చూసిన తర్వాత అదే నాకు రాదు, పార్టిసిపేషన్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఈజీగా తీసుకోవడము. అలా పోతే విద్యార్థులు ఎవరు పాడిన ఏంటంటే పెద్ద వాయిస్లు కాదు, చిన్న చిన్న వాయిస్లు. ఎందుకంటే ఆడిటోరియం వచ్చేసి రవీంద్రబాద్ అంతా 3-4 ఆడిటోరియం, అది అంత పెద్ద ఆడిటోరియం. ఎందుకంటే అంత పెద్ద ఆడిటోరియంలో వాయిస్ వచ్చే చాలా ప్రాబ్లం, మైక్ లేకుండా. అయితే నాకు చిన్నప్పటి నుండి ఏంటంటే మా మదర్ పాడుతుంటే ఈ దర్వాల మీద కొట్టడము, ఈ డోర్ల మీద, తర్వాత బుక్స్ మీద, ఈ బల్లల మీద కొట్టే అలవాటు ఉంది. నేను ఇట్లా కంజర నేర్చుకున్నాను. కంజర చాలా పర్ఫెక్ట్ గా వాయిస్తాను. అక్కడ నాకు వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ కంజర కొడుతూ ఒక ఎడ్ల బండి సాంగ్ పాడడం జరిగింది నేను. అంటే ఆ పాటను నాకు ఈ ఇంట్రెస్ట్ పుట్టిన తర్వాత నేను సేకరించడం మొదలుపెట్టే ఆ పాటలు. అంటే ఇప్పటివరకు నేను ఒక 300 పాటలు సేకరించడం జరిగింది. అంటే సేకరణ గీతాలు అంటే ఎవరు రాసినే కాదు, మన పెద్దలు అందించిన సంపద అది. చక్కటి పాటలు అన్నమాట. అయితే ఈ ఎడ్ల బండి సాంగ్ నాకు ఒక పల్లవి చరణమే దొరికింది. అయితే దాన్ని ఇంకొక చరణం నేను పూరించి రాయడం జరిగింది. రాశాను. తర్వాత సాకి ఏర్పాటు చేసే దానికి సాకి ఏర్పాటు చేస్తే సాకి పాడుతూ ఈ పల్లవి ఆ చరణం కాకుండా ఇంకో చరణం కూడా నేను రాసి పాడడం జరిగింది. సార్ మా కోసం మీకు మంచి నేమ్ తెచ్చిపెట్టినటువంటి కాలేజ్ డేస్ లో ఆ పాట మా కోసం తప్పకుండా. ఓ రాములమ్మో రాములమ్మా రాములమ్మో కట్టు బండి కాడెడ్లా బండి జోడెడ్లా బండి కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ మూల మడుపుల కాడ ముచాటాడిన కాడ మూల మడుపుల కాడ ముచాటాడిన కాడ కట్టు రిబ్బెను జేడ మూడాకుల బీడ కట్టు రిబ్బెను జేడ మూడాకుల బీడ తెల్లా చీరా గట్టి తెల్లారైగా హదొడిగో తెల్లా చీరా గట్టి తెల్లారైగా హదొడిగి ఏటొడ్డుకు పోతే పడు వెళ్ళిపాయే ఏటొడ్డుకు పోతే పడు వెళ్ళిపాయే పడు వెళ్ళిపాయే పని బంగా మాయే పడు వెళ్ళిపాయే పని బంగా మాయే కట్టు బండి కాడెడ్లా బండి జోడెడ్లా బండి కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ. సూపర్ అండి. అసలు ఈ పల్లవి చరణమే నాకు సేకరణ దొరికింది. ఆ సాకి నేను ఏర్పాటు చేసుకుంది. తర్వాత నేను ఇంకో చరణం రాయడం జరిగింది. ఎందుకంటే పాట పాడాలంటే మరి ఇంకో చరణం కావాలని చెప్పేసి
నేను రాయడం జరిగింది. నల్ల చీరా గట్టి నల్లారై కాదొడిగో నల్ల చీరా గట్టి నల్లారై కాదొడిగి నాం పెళ్లికి పోతే టికాటందకపాయే నాం పెళ్లికి పోతే టికాటందకపాయే టికాటందకపాయే రైలెల్లిపాయే టికాటందకపాయే రైలెల్లిపాయే రైలెల్లిపాయే పని బంగామాయే రైలెల్లిపాయే పని బంగామాయే పని బంగామాయే టికాటందకపాయే టికాటందకపాయే రైలెల్లిపాయే కట్టు కట్టు బండి కాడెడ్లా బండి జోడెడ్లా బండి కట్టు కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ ఓ రామ ఆహా 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 ఓ హో హో హో. అది లొల్లంటే మన మాస్ పాటలో మన జానపద గేయాల్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అది. ఏమంటారు సార్, అంతేనా? అంతేగా. సో అదనమాట వడ్డేపల్లి శ్రీనివాస్ గారితో మీరు కనుక మాట్లాడాలనుకున్నట్టయితే ఆయన నోటి వెంట మీరు ఏదైనా జానపదమైనటువంటి పాట వినాలనుకున్నా కానీ, ఎందుకంటే జానపదం నా జీవితం అంటారు ఈయన. 40 సంవత్సరాల నుంచి జానపద పాటలు పాడుతూ ఈ మధ్య వచ్చినటువంటి 2-3 సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయ్యారు ఈయన. కానీ సార్ మీరు పాడిన మొదటి పాట సుద్దల శక్తి తేజ గారు రాసినటువంటి మొదటి పాట 1994 వచ్చింది సంవత్సరం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఆ పాట అంటే దాని తర్వాత మీకు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? సినిమాలు పాడాను, దాని తర్వాత ఎర్రోడు పాడా. అవును, ఎర్రోడు ఒకటి. దాని తర్వాత నా ప్రేరణ, నా సాంగ్ ప్రేరణ పిట్టల దొర. తుపాకిరాముడు సాంగ్ ను దాన్ని దర్శకుడు తీసుకుని పిట్టల దొరగా మలిసి దాన్ని ఫిల్మ్ చేయడం జరిగింది. అవును సార్. అందులో యాసిడ్ సాంగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. కాలర్ ఎందుకంటే ఆస్పీషియస్ టైం వాళ్ళకి ఇచ్చేద్దాం సార్ మనం. తప్పకుండా కాలర్ తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి మంగ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. అండ్ చెప్పండి మేడం. నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను మేడం. ఎక్కడ నుండి మీరు? నేను పిక్స్బర్గ్ నుండి సార్ మీతో మాట్లాడాను. మేడం చెప్పండి. తుపాకి రామన్న పాట పాడతారేమో అని. తప్పకుండా వాడతాను మేడం, షూర్ తప్పకుండా. చాలా బాగా పాడుతున్నారండి, చాలా బాగా మాట్లాడుతున్నారు కదా మేడం. థ్యాంక్స్ అండి, వినండి పాడతాను. చాలా హ్యాపీగా ఉంది మీ మాటలు వింటుంటే. వచ్చ 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 భగ్గచ్చ 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 ఎవడొచ్చే వెంకర్రాముడు వచ్చే తూటలు లేని తుపాకి వట్టి తూటలు లేని తుపాకి వట్టి మాటలతోనే కోటలు గట్టి పూట పూటకు షటడు గింజలకు ఏటేట తిరిగే పాటసారిని మాటలకే మోనవాబుని కూటికి నేను గరీబుని మాటలకే మోనవాబుని కూటికి నేను గరీబుని నేనే వెంకర్రాముణ్ణి నేనే పిట్టల దొరని నేనే వెంకర్రాముణ్ణి నేనే పిట్టల దొరని అవ్వ ఒక పైసయ్యి అయ్యా దొరగా సంబొయ్యి తానే తందనానా దివి దివి రాజా వందనానా తానే తందనానా దివి దివి రాజా వందనానా తానే తందనానా దివి దివి రాజా వందనానా ఏ తానే తందనానా దివి దివి రాజా వందనానా మహారాజా ఓసారి అమీన్ షా తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకొని మన హుస్సేన్ సాగర్లో పడేస్తే అమీన్ షా తుపాకి అడుగున పట్టింది నా తుపాకి తేలుతూ మునుతూ తేలుతూ తూహంకాడ వెళ్ళింది కాదు మహారాజా మరికంత అవ్వల్దార్ తుపాకి కాదు మహారాజా ఇక ఆ తుపాకి కోసం పాకిస్తాన్ నుండి ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తాను 10 సార్లు విమానం వేసుకొని 10 సార్లు మా ఇంటికి వచ్చిండు కాదు మహారాజా అయినా ఇచ్చినాను నేను ఇయ్యలేదు కాదు మహారాజా ఇక నేను పుట్టింది దేవరకొండ పెరిగింది నల్గొండ ఉండేది గోల్కొండ అడక్క తినేది అనకొండ మా తాత తహసీల్దారు మామ జమీదారు సడ్డకుడు సారేదారు నాయన షోకిదారు ఇక నేనున్న జోరుదారు ఇక నా ఆస్తిపాస్తులు చెప్పాలంటే 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాదులో ఉన్నది 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదులో ఉన్నది మహిబాదులో మామిడి తోట నిజామాబాదులో నిమ్మ తోట ఆదిలాబాదులో అరటి తోట ఇండ్లు ఉన్నాయి 20 నాగన్లు ఉన్నాయి 40 అరే ఇండ్లు ఉన్నాయి 20 నాగన్లు ఉన్నాయి 40 అరే ఎడ్లను చూస్తే 80 అరే దొడ్లను చూస్తే 50 60 ఎకరాల తరి ఉన్నది రాగడు చెలక బోలెడున్నది పుట్లకు పుట్లు వండుతున్న 10 జిల్లాలకు పట్టేదారుని
పట్టెడన్నము లేని ముష్టివాడిని. తగునేనవన్నీ మాటలకేమో నవాబుని, కూటికి నేను గరీబుని. మాటలకేమో నవాబుని, కూటికి నేను గరీబుని. నేనే ఎంకర్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. నేనే ఎంకర్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. అవ్వా ఒక పైసయ్యి, అయ్యా దొరగా సంబొయ్యి. అవ్వా ఒక పైసయ్యి, అయ్యా దొరగా సంబొయ్యి. తానే తందనానా దిమిదిమి రాజా వందనానా. తానే తందనానా దిమిదిమి రాజా వందనానా. తానే తందనానా దిమిదిమి రాజా వందనానా. ఏ తానే తందనానా దిమిదిమి రాజా వందనానా. మహారాజా మహారాజా మహారాజా. ఇక నా ఆస్తిపాసులు చూసి నాకు ఎంతమంది పిల్లని తాను వచ్చారు అంటే మహారాజా మహారాజా మహారాజా. యాక్టర్లు వచ్చిరి, డాక్టర్లు వచ్చిరి, డైరెక్టర్లు వచ్చిరి, కలెక్టర్లు వచ్చిరి, కాంట్రాక్టర్లు వచ్చిరి, కండక్టర్లు వచ్చిరి. ఇంకా చెప్పాలంటే మహారాజా మహారాజా మహారాజా. ఇరాన్ నుండి తురుంకాన్లు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మస్కర్ నుంచి మంత్రులు, అమెరికా నుండి అయితే లెక్కలంత మంది వచ్చారు కాదు మహారాజా. మరి ఇందరచ్చ నాకు ఎవరు నచ్చలేదు కాదు మహారాజా. ఆఖరికి 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 మా మేనపల్లం చేసుకున్నా కాదు మహారాజా. అబ్బా అబ్బా అబ్బా. ఇక దాని సక్కదనం చెప్పాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందండి. ఇది తుపాకి గ్రౌండ్ అండి. చాలా బాగున్నారండి, చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంగ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్. అయితే దీంట్లో మెమిక్రీ కూడా ఉంటదండి. ఎగ్జాక్ట్లీ. మెమిక్రీ వినిపించమంటారా? వినిపించేయండి సార్, కుమ్మేయండి అసలు. యాక్చువల్ గా భారతదేశంలో మొట్టమొదటి మెమిక్రీ కళాకారులు అంటే తుపాకి రాములేనా. వాళ్ళు వచ్చి భిక్షాటనకు వచ్చి, అంటే వీళ్ళకు ప్రత్యేకత ఉంది, సంచార జాతులు వీళ్ళు. అంటే ఇవాళ ఈ రోజు ఇక్కడ భిక్షాటనకు వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడ భిక్షాటనకు వస్తారు వాళ్ళు. వాళ్ళకున్న గొప్పతనం అది. అయితే ఈ వింత వింత మాట దిక్కు కడుపు కాలుతూ ఉన్నా, కడుపు మారుతూ ఉన్నా వాళ్ళు వింత వింత మాటలు చెప్పి భిక్షాటన చేస్తుంటారు. అయితే ఈ మెమిక్రీ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఆ వారే వవ్వరవాయ్ అవెట్లా కొడుతుంది, బరాబరేనా వారే వవ్వరవాయ్ ఇగవయ్యత్త 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 ఇగవయ్యత్త. మై గుడ్నెస్, లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇన్బిల్టెడ్ ఇన్ హిమ్. నాకు నిజంగా మాట రావట్లేదు. ద బ్లడ్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై బాడీ ఇస్ జస్ట్ బర్నింగ్ లైక్ ఏమంటారు అగ్ని పర్వతం లాగా లోపల నుంచి మండుతుంది సార్. నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ మీ పక్కన కూర్చొని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. అంటే ఒకటి ఏంటన్నా, జనపదం జానపదం మనకు తల్లి లాంటిది. అవును, దానికి ప్రాణం పోయాలనేది నా తపన. ఎందుకంటే ఏదో పాడుతున్నాం అంటే పాడడం కాదు. ఎందుకంటే ఒరిజినాలిటీని సేకరించి ఆ ఒరిజినల్ గా వాళ్ళు ఎలా ఉంది మనం చూపెట్టాలి. ఎందుకంటే మన దేశంలో కళలు ఉన్నాయి, మనకు ఒక సాంప్రదాయం ఉంది, ఒక సంస్కృతి ఉంది మనకు. మరి వాటిని మనం ఫాలో కావాలి. ఎందుకంటే మన దేశ సంపద, పెద్దలు అందించే సంపద మనది. మరి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంత, మన బాధ్యత అది. ఎందుకంటే ఈనాడు ప్రపంచ దేశాలు ఇవాళ వంగి నమస్కరిస్తున్నాయి మన దేశం అంటే. అవునండి. ఎందుకంటే అంతకన్నా గొప్పతనం ఇంకోటి ఏం లేదు. ఒకనాడు ఇవాళ ఏరోప్లేన్లు కనుక్కుని రాకెట్లు కనుక్కున్నారు, కానీ మన వాళ్ళు అంతకుముందే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద పుష్పక విమానాలు తిరిగినట్టున్నాయి. అవును, మన వాళ్ళు తిరిగారు అవన్నీ. పుష్పక విమానాలు తిరిగినట్టు ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. మరి అంత గొప్ప దేశం మన మన దగ్గరే అన్నీ ఉంచుకొని మనం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నామండి. అంతే. ఫస్ట్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? బాలు గారు గుడ్ మార్నింగ్. నాతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. అదే మీ పాటలు చాలా బాగున్నాయండి సార్. జానపదం అయితే నాకు చాలా ఇష్టం. మీ పాటలు ఐ మీన్ యాక్చువల్గా చెప్పాలంటే మీ హార్ట్ బ్రేకింగ్ అండి. మీ పాటలు కానీ మీ మాటలు కానీ హార్ట్ బ్రేకింగ్ అనమాట సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ జనపదం జానపదం అనేది తల్లి లాంటిదండి అన్ని కళలకు. ఇది ఏ పాట వాడినా తీయ కమ్మగా ఉంటుందండి. ఇందులో నవరసాలు జానపదాల్లో హాస్యము, శృంగారము, కర్ణరసము, లాలిపాటలు, జోలపాటలు, రౌద్రము, ఇలా చెప్పుకుంటూ పోతే నవరసాల్లో ఏ దేన్ని తీసుకున్నా చాలా చక్కగా అందంగా గుండె కత్తుకునే విధంగా ఉంటాయండి పాటలు. ఏ పాట వాడినా కూడా చాలా కమ్మగా ఉంటుంది. మరి ఒకటి వినిపించమంటారా పాట? ఎల్లమ్మో
ఎల్లమ్మో జరా జల్ది తిరిగి రావమ్మ, ఎల్లమ్మో జరా నన్ను మరిసిపోకమ్మ, ఎల్లమ్మో జరా జల్ది తిరిగి రావమ్మ, ఎల్లమ్మో జరా నన్ను మరిసిపోకమ్మ. సుక్కలాంటి చూపు సక్కనైన నీ రూపు, పండు ఎన్నెల్లాంటి పడుసు పిల్ల నీ ముఖము. సుక్కలాంటి చూపు సక్కనైన నీ రూపు, పండు ఎన్నెల్లాంటి పడుసు పిల్ల నీ ముఖము. కనిపించకపోతే కన్నీళ్ళే బతుకంతా. ఓ ఎల్లమ్మో ఎల్లమ్మో జరా జల్ది తిరిగి రావమ్మ, ఎల్లమ్మో జరా నన్ను మరిసిపోకమ్మ, ఎల్లమ్మో జరా జల్ది తిరిగి రావమ్మ, ఎల్లమ్మో జరా నన్ను మరిసిపోకమ్మ. ఆసమ్ సార్. సార్ బాలుగారు చాలా బాగుంది. ఇది విషాద గీతం అండి. అంటే తన ప్రియురాలు తనను కాదని వెళ్ళిపోయిన తర్వాత తను పాడుకునే పాట, అంటే గుండెకి తాకే విధంగా ఉంటుందండి సాంగ్ ఇది. తర్వాత ఇంకోటి వాటిని వినిపించమంటారా అండి? తప్పకుండా అండి. మీరు మేము ఏమి మాట్లాడతా ఛాన్స్ లేదు అసలు. మీరు వినండి బాలుగారు. ఏందిర ఒరి బామ్మరిది తిక్కలదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. ఏందిర ఒరి బామ్మరిది తిక్కలదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. తందన తందానే తన తందన తందానే తన తందన తందానే తన తందనానే, తందన తందానే తన తందన తందానే తన తందన తందానే తన తందనానే. పొద్దుగాల లేవనంటది, 10-11 దాకా వంటది. పొద్దుగాల లేవనంటది, 10-11 దాకా వంటది. కూర బువ్వ ఉండనంటది, పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. కూర బువ్వ ఉండనంటది, పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. కొడతానంటే వాడదంట, తిడతానంటే పోతుందంట, కొడతానంటే వాడదంట, తిడతానంటే పోతుందంట. నీ అక్కతోటి ఎగజెట్టరు. ఏందిర ఒరి బామ్మరిది తిక్కలదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క, నేనాడలేను తైతక్క, నేనాడలేను తైతక్క. మామూలుగా లేదు, నాకైతే ఉడికిపోతుంది ఇక్కడ ఈ పాటలన్నీ వింటుంటే. సార్ థ్యాంక్ యూ సో మచ్. మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అనీషే కదా? అవిన్ 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 సారీ పర్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ అండి, శ్రీనివాస్ మాట్లాడుతున్నా. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి అండి? మీ పాట వింటూ అసలు మర్చిపోతున్నాను, అన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి ఫోను? అమెరికా అండి, సాక్రమెంటో, కాలిఫోర్నియా స్టేట్. మేడం చెప్పండి. అసలు వింటున్నాను షో స్టార్టింగ్ నుంచి. అసలు చాలా బాగుందండి. అసలు మీ గొంతుతో పాడుతుంటే అసలు అది పవన్ కళ్యాణ్ మూవీ అయితే అసలు ఆ పాట అసలు పాడుతుంటే అసలు కూర్చోలేమండి ఆ పాట పాడుతుంటే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. ఇంకా జానపద గీతాలు కూడా పాడుతున్నారు కదా మధ్య మధ్యలో. అవునండి, అన్ని చాలా బాగున్నాయి. మీరు ఇంకా ఏ మూవీస్ లో పాడారండి అసలు తెలీదు. నమస్తే అన్న, ఎర్రోడు, తర్వాత గంగమ్మ జాతర, టైం పాసు, తర్వాత కింగ్ సినిమా, మొన్న వచ్చే గబ్బర్ సింగ్, ఇంకొక 3-4 సినిమాలు కూడా వచ్చేది ఉందండి. కింగ్ సినిమాలో కూడా పాడడం జరిగింది. నాగార్జున కింగ్ సినిమా ఉంది కదా, అవునవును, ఈ గబ్బర్ సింగ్ కన్నా ముందు వచ్చింది. అందులో కూడా పాడడం జరిగింది, డ్యూయట్ సాంగ్ పాడడం. తప్పకుండా ఇంకా చాలా రావాలి అసలు మూవీస్ లో. వింటుంటే ఎంత బాగుందో అసలు ఆ పాట అయితే. ఇంకా అసలు కూర్చొని కళ్ళకుండా ఎవరు కూర్చోలేరు అనుకుంటా ఆ పాట వింటుంటే. చాలా బాగుందండి, థ్యాంక్స్ అండి, నమస్తే. ఆ పాట వింటుంటాను. తప్పకుండా సీత గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ మనకు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. కాలర్స్ అలా తీసుకుందాం, మధ్యలో గ్యాప్ వస్తాను, వాళ్ళు అడిగితే పాటేసుకుందాం. హలో అవిన్, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాంత్. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. నాతో పాటు వడ్డేపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఎక్కడ నుండి?
నేను సింగపూర్ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ సంతోషం సార్, చెప్పండి సార్. మీరు పాటలు వింటుంటే మా చిన్నప్పుడు అంతా గుర్తొస్తున్నది, చాలా సంతోషంగా ఉందండి. సార్ థ్యాంక్ యూ సార్. మీకు వంగపండు ప్రసాద్ గారు తెలిసే ఉంటారు. అవునండి, మన బాగా పరిచయం అండి వంగపండు గారు. ఆయన మా నాన్నగారికి చాలా సన్నిహితులు, మిత్రులు. అవునండి. అచ్చా. మా ఊరు దగ్గరే వాళ్ళ ఊరు కూడాను. చేత ఏంటంటే మాకు బాగా పరిచయం. నా పెళ్లికి వచ్చి ఆశీర్వదించారు కూడా నన్ను. సంతోషం సంతోషం. అవునండి. జానపదాలు చాలా బాగా పాడుతున్నారు. మీ గొంతులో తెలంగాణ జానపదాలు చాలా బాగా పాడుతున్నాయండి. సంతోషం. తెలంగాణ కాకుండా మీ కోస్తా కూడా వాడతాను నాన్న. ఇప్పుడు మన ఎందుకంటే జానపదానికి భాష ప్రాముఖ్యత ఏం లేదు. ఒకటి ఏంటంటే గొప్ప మీ గొంతు చాలా చక్కగా సూట్ అయింది తెలంగాణకి, ఏం చెప్తున్నా అంటే ఒకటి ఏంటంటే ఇందులో మాండలికాలు, తెలంగాణ మాండలికము, కోస్తాంధ్ర మాండలికము, రాయలసీమ మాండలికం. ఇక్కడ ఇప్పుడు మీరు ఒక గొప్ప వ్యక్తిని మా గురుగారు అన్నమాట వంగపండు గారు, ఎందుకంటే వాళ్ళని గుర్తు చేశారు. జన కరి జనారే జనకు జన జనారే జన కరి జనారే జనకు జన జనారే. ఇందులో అర్థం రాసింది నాన్న. ఇన్పకొండ మీదున్నోడా ఇంజన్లు గడుతున్నోడా ఎప్పుడు ఇంటికి వస్తావో ఎక్కడ పాడి సస్తావో ఆ దిక్కులేని సాగు సచ్చే కన్నా వీరుడవైను సావరా అన్న. జన కరి జనారే జనకు జన జనారే జన కరి జనారే జనకు జన జనారే. మరి ఎంతో మంది ప్రజల మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేసామన్నాను వంగపండు. మహానుభావుని గుర్తు చేశావు. ఈ సందర్భంగా నాకు చాలా సంతోషం నాన్న. అది కాకుండా ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా. మన జనరల్ గా ఈ జానపదాలు రాసే వాళ్ళే పాటలు పాడి బాణీలు కట్టి పాడతారు కూడా కదా. అవునా? నేను సేకరిస్తాను, నేను రాస్తాను, నేను పాడతాను జనపదం జానపదాన్ని. మీరు రాసిన పాట ఒకటి పాడతారా మా కోసం? తప్పకుండా నాన్న, తప్పకుండా పాడతాను. కొప్పు నిండా మల్లెలు పెట్టి ముక్కుకు ముక్కెర పెట్టి, కొప్పు నిండా మల్లెలు పెట్టి ముక్కుకు ముక్కెర పెట్టి అంశలాగా ఆడుతుంటే నా పానామాగదు పిల్లో నా ముద్దుల ముత్యాలమ్మ, నా పానామాగదు పిల్లో నా ముద్దుల ముత్యాలమ్మ. ఇది డ్యూయట్ హైదరాబాద్ పోరి అనుకుంటా ఓపిల బంగారం క్యాసెట్ లో పాడడం జరిగింది అన్న. ఇది చాలా చక్కటి డ్యూయట్ సాంగ్. ఇది చాలా బాగుందండి. మీ పాడుతుంటే నాకు గొర్రె వెంకన్న గారు గుర్తొస్తున్నారు. సో శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి thank you so much for calling. Have a great day ahead. Bye bye Srikanth. And sir, నాకు ఒక క్వశ్చన్ అడగాలండి ఇక్కడ. షూర్. మీరు 600 సీడీలకు పైగా, క్యాసెట్ల సీడీలకు పైగా పాడారు. ఆ తర్వాత 14,000 స్టేజ్ షోస్. మై గుడ్నెస్, నాకు తెలిసి అయితే మన సౌత్ ఇండియాలో మీరు ఇచ్చిన స్టేజ్ ప్రదర్శనలు ఇప్పటివరకు ఎవరు ఇచ్చి ఉండరేమో. లేదు, చాలా తక్కువ కదా. అవునా? మీరు ఇచ్చినండి 14,000 అంటే నేను ఇంకా ఇప్పుడు వరకు నా వయసు ఇప్పటి నుంచి నేను చచ్చిపోయేంత వరకు ఇచ్చినా ఇవ్వలేనేమో. నాకు తెలిసి అయితే రోజుకి ఒకటి ఇచ్చినా ఇవ్వలేనేమో. బేసిక్గా అంత స్ట్రెంత్ సార్, అసలు మామూలు కాదు. మీ గురించి నేను విన్నది ఏంటంటే 20 గంటలు ఏకదాటిగా 500 పాటలు. మామూలుగా 20 గంటలు అంటే ఇంకెక్కువ పాడొచ్చు. అంటే 500 పాటలు బైహార్డ్ గా పాడతాను, బుక్ లేకుండా 20 గంటలు నాన్ స్టాప్ గా పాడతాను. అదనమాట. ఎలా నేర్చుకున్నారు సార్ మీరు అసలు ఇంతసేపు పాడడం? అంటే ఇంత హై పిచ్ అంటే అది బై బర్త్ నుంచి రావాలన్న. ఒకటి ఏంటంటే వాయిస్ అనేది ఏదో మనం సాధన చేస్తే వచ్చేది కాదు, సాధన చేస్తే వచ్చేది సంగీతం. ఓకే. అంటే ఈ సరిగమ నేర్చుకోవడం వల్ల మనకు తాళం స్కేల్ తెలియడం కాకుండా అది ఎందులో పాడుతున్నాం, ఏ శృతిలో ఉంది, ఎందులో పాడుతున్నాం ఏంటి అనేది తెలుసుకోవడానికి సాధన పనికి వస్తే తప్పితే వాయిస్ అనేది బై బర్త్ రావాలి. అది తండ్రి నుంచో లేక తల్లి నుంచో మనకు సంక్రమించేది వాయిస్. అలా నాకు తల్లి నుంచి సంక్రమించింది. అయితే ఎక్కడ పాడినా కూడా, నేను చిన్నప్పుడు ఏ వేదిక పాడినా కూడా విన్న వాళ్ళంతా చాలా బాగా పాడుతున్నావు, చాలా బాగా పాడుతున్నావు. యాక్చువల్గా నేను స్పోర్ట్స్ మెన్ అన్న. నాది యాక్చువల్గా నా ఫేమస్ గేమ్ వచ్చేసి టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్. ఈ 3 బాగా ఆడేవాడిని నేను. యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ లో ఉండి ఒక ఫిజికల్ డైరెక్టర్ కావాలనేది నా ఆశయం. అది కాకపోతే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనేది రెండో ఆశయం. ఒకవేళ అది మిస్ అయితే ఇది అవ్వాలా, ఇది కాకపోతే అది అవ్వాలి అనేది నేను దానికోసం బాగా తీవ్రమైన కృషి చేశాను స్పోర్ట్స్ కోసం. అయితే మా మిత్రులు కొందరికి నేను సింగర్ గా తెలుసు. అయితే ఒక రోజు గమ్మత్ ఏంటంటే కాలేజ్ డే అవుతుంది.
కాలేజ్ చదువుతుంటే మా మిత్రులు అంతా ఒక 1 month ఆర్కెస్ట్రా ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు సౌత్ జోన్ వచ్చేసి బెంగళూరులో నాకు ప్రోగ్రామ్ ఉంది. సౌత్ జోన్ కోసం 1 month ప్రాక్టీస్ మాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అక్కడ మేము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫుల్ గా. అయితే ఈ కాలేజ్ డేకి ఏంటంటే వడ్డేపల్లి శ్రీనివాస్ చేత పాడించాలి ఒక పాట. ఇతనిలాగా పాడే వాళ్ళు లేరు, వాళ్ళు నెల్లూరుకి ఇంత ప్రాక్టీస్ చేసినా ఇతనికి ముందుకు రారు, ఇంత ఇట్లాంటి వాయిస్ ఇంత పిచ్చి వాయిస్ లేదు వాళ్ళకు అని చెప్పేసి మన వాళ్ళు, నేను ఆ రోజు సౌత్ జోన్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను. ఆ టైంలో నన్ను ప్రాక్టీస్ వెళ్ళనీయకుండా నన్ను కాలేజీకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ ఉన్నారో వారి ముందు తర్వాత కాలేజ్ ప్రిన్సిపాల్తో గొడవ పడ్డారు మా వాళ్ళంతా పాడించడానికి మిమ్మల్ని. ఎందుకంటే ఒక సాంగ్ పాడించండి మా మిత్రులు బాగా పాడతారంటే ప్రిన్సిపాల్ వాళ్ళంతా కలిసి వీళ్ళంతా 1 month ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు 3 hours ప్రోగ్రామ్ ఇంకెవరికి అవకాశం లేదు, వేదిక మీకు రానివ్వం అసలే, ఎందుకంటే కౌంట్మెంట్ అయ్యాం ఇట్లా, ఇంకా వేరే వాళ్ళకి అవకాశం లేదు ఇక్కడ అంటే ప్రిన్సిపాల్ కూడా చెప్తూ ఉంటే వీళ్ళు విద్యార్థులు నా క్లాస్మేట్స్ అంతా బిఏలో ఉన్న క్లాస్మేట్స్, నాది బిఏలో హెచ్పిపి నాది, వాళ్ళంతా సార్ మీరు కనుక మా వాడికి అవకాశం ఇవ్వకపోతే మేము గొడవ చేస్తాం, మీరు సస్పెండ్ చేసినా పర్లేదు మమ్మల్ని, ఈ ప్రోగ్రామ్ మాత్రం అట్టది ఫ్లాప్ చేస్తా అని చెప్పేసి బీచ్ నుంచి కూర్చున్నారు అక్కడ. ఈ ప్రిన్సిపాల్ కూడా ఏదో పెద్ద గొడవ ఎలా ఉంది ఈ కాలేజ్ డే పోయి ఇంకోటి ఏమైతుందో అని చెప్పేసి ఆయన భయపడి సరే ఒకటి పాడమని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వడం, అక్కడ నేను వెళ్ళి ఆ వేదిక పాడడం. వీళ్ళు 4 రోజులు ప్రాక్టీస్ చేసిన పాటలను ఒకెత్తి అయితే నేను పాడిన పాట ఒకెత్తి అయింది. మీరు పాడిన పాట ఏంటి సార్ మాకోసం ఒక పాట? అది అక్కడ అత్త కూడా మీద పాట పాడడం జరిగింది. అంటే 21వ శతాబ్దంలో మనం అడుగుపెట్టినా కూడా ఒకనాడు అత్త అలా కూర్చుంది అంటే కోడలు ఎదురుగా పోయేది కాదు మన భారతదేశంలో. అదే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంత ఎడ్యుకేటెడ్స్ అయిపోయారు. ఇవాళ కోడలు వచ్చి అత్తకి చెప్తుంది అత్తమ్మా ఒక టీ ఉంటే పెట్టండి తాగుదామని, అంటే కాలు మీద కాలేసుకొని కూర్చొని పోయే రోజులు. అంటే ఆనాడు బావ ఎదురుగా వస్తుంటే ఎదురుగా పోయేవాళ్ళు కాదు, ఆడ మరిది వస్తుందంటే మరిదికి వదిన ఎదురుగా పోయేది కాదు. అంటే మన సంస్కృతి మన సాంప్రదాయం, కానీ ఆ సాంప్రదాయాలన్నీ మంట కలిసాయి. అయితే అత్త కోడలకు ఏ విధంగా ఉంది అనేది పాడడం జరిగింది. రైకెట్లా దొడిగిందే మా రాంగురింగులాడది, రైకెట్లా దొడిగిందే మా రాంగురింగులాడది, నీవోలే అతమ్మో నీవోలే జబ్బల నడుమా దొడగాలే రత్తమ్మ, నీవోలే జబ్బల నడుమా దొడగాలే రత్తమ్మ, మాట మా రుద్రాలిస్తాం సల్లని కొట్టు సాలలు వగుల, మాట మా రుద్రాలిస్తాం సలని కొట్టు సాలలు వగుల, తన్నెన్నా చూడతో నా కాళ్ళకి మొక్కత్త, గుద్దెన్నా చూడతో నా చేతులకి మొక్కత్త, కొడితే ఇప్పుడు కొడతా కావచ్చు కొట్టు, కానీ నా మోడు వచ్చినాక నువ్వే కాళ్ళని పడతా అని చెప్పి అత్తనంటుంది. ఆ అత్త కొడుకేం కావాలా? కొడుకు అవుతాడు. కొడుకు అంటే ఆ తల్లికి కొడుకు మీద అంత పవర్ లేదు, కానీ భార్యకి మాత్రం ఆ భర్త మీద అంత పవర్ ఉంది, చేతుల్లో పెట్టుకుంది అనమాట, చేతుల్లో పెట్టుకొని ఆటాడిస్తుంది అక్కడ. ఈ సందర్భాన్ని నేను పాడడం జరిగింది అక్కడ. పాడితే ఆ కాలేజీలు అంతా ఎవరు వచ్చేసి అన్నా పాట రాసేవా, అన్నా పాట రాసే ఆ పాట మాకు మొత్తం కాలేజీ అంతా నన్నే అడగడం, లేడీస్ కానీ బాయ్స్ కానీ ఈ పాట బాగుంది అన్నా మాకు పాట రాసేవా అన్న మాకు పాట ఇవ్వవా అంటే ఆ ఆర్కెస్ట్రా వాళ్ళంతా ఫీల్ అయ్యారు. ఇన్ని 3 గంటలు మేము ప్రోగ్రామ్ చేసి 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే మమ్మల్ని ఎవరు ఒక పాట వాళ్ళని అడగాడు కానీ మిమ్మల్ని మాత్రం అడుగుతున్నానా అని చెప్పేసి అంటే ఆనందం నవ్వి ఊరుకునేవాడిని. అంటే ఆ నుండి మా మిత్రుల ప్రోత్సాహం, తర్వాత మా ఫ్యామిలీ ప్రోత్సాహం, మా మదర్ ప్రోత్సాహం, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా భార్య మా కూతురు ప్రోత్సాహం, దాన్ని నేను వెనకకి చూడకుండా వెళ్ళిపోతున్నాను, దూసుకుపోతున్నాను. అదృష్టం. లిసనర్స్ వింటున్నారు కదా, చాలా విషయాలు ఉన్నాయి మన వడ్డేపల్లి శ్రీనివాస్ గారు షేర్ చేసుకోవడానికి, చాలా పాటలు ఉన్నాయి ఆయన పాడడానికి కూడా. వాళ్ళు మీరు కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే శ్రీనివాస్ గారితో పాట పాడించుకోవాలన్నా లేదంటే ఆయన మాట వినాలన్నా 7038796611కి, యూకే కాలర్స్ అయితే 441223770760, ఇండియా కాలర్స్ అయితే 04066624513 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live అని కాల్ చేసేయచ్చు అనమాట. సో శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు పాడిన పాటల్లో చాలా పేరు వచ్చిన సాంగ్ మీకు ఒక పాట ఎర్రోడు సినిమాలో. నేను పాడిన సినిమాలన్నీ హైలైట్ అయినా, ఏ సినిమాలో పాడినా సాంగ్ హైలైట్ అయ్యింది చాలా వరకు. అండ్ మీరు ఒక సినిమా గురించి చెప్తూ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా నేను విన్నాను, ఇది ఒక సినిమాలో మీరు పాడింది ఒక పల్లవి ఒక చరణం అంతే షూట్ చేసి అంతే పెట్టారని చెప్పేసి అన్నారు. అది మన నమస్తే అన్నలోది. సో అప్పుడు ఎందుకంటే అన్ని గొడవలు జరగడం వల్ల, సో ఆ పాట కూడా పాడదురు. బట్ ఈలో మనకు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సాయిలక్ష్మి. సాయిలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్. మనతో పాటు వడ్డేపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడండి మేడం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, చెప్పండి ఎక్కడ నుండి? హైదరాబాద్ నుంచే సార్. చెప్పండి అమ్మా. మీలాంటి కళాకారులతో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉందండి. సంతోషం, చెప్పండి.
మీ పాట మీతో ఫస్ట్ మీ పాట వినాలి సార్. పాట విన్నాకే మీ గురించి మీతో మాట్లాడతాను సార్. తప్పకుండా పాడతానమ్మా. పాడండి సార్. తప్పకుండా. ఏ పాట కావాలి అది చెప్పండి. ఏ పాట పాడినా వింటాము. జానపదాలు అంటే అసలు అలా జారిపోతూనే ఉంటాయి అవి. అయితే ఓకే, ఈ పాట పాడండి సార్. ఏం తినేటట్లేదు ఇంకొనేటట్లేదు పాడతాను. అంటే మహిళ కాబట్టి మహిళల మీద పాడతాను. ఓకే. తల్లి ఓ నా చెల్లి త్యాగాల జా బిల్లి, తల్లి ఓ నా చెల్లి త్యాగాల జా బిల్లి, సల్లన్ని సూపుల్లో పల్లేనా సిరి మల్లి, పల్లేనా సిరి మల్లి, కాలే కొవ్వొత్తిలాగా రాలిపోతున్నా నీపై, కాలే కొవ్వొత్తిలాగా రాలిపోతున్నా నీపై, కాసింత కరుణ లేదో ఈ లోకాన కనికారమన్నదేదో, ఓహో ఓహో కాసింత కరుణ లేదో ఈ లోకాన కనికారమన్నదేదో, ఓహో ఓహో కోడి పుంజు కూత చెవులకు దాకగానే, కోడి పుంజు కూత చెవులకు దాకగానే, ఊడిగా మెంతో చేయ ఉలిక్కి పడి నిదురాలేసి, ఉలిక్కి పడి నిదురాలేసి, మొగ్గోలే సిగ్గులొలక మొగని కాళ్ళకు మొక్కి, పక్కళ్ళు తీసి సదిరి పాసి మోకాన్ని గడిగి, పాసి మోకాన్ని గడిగి, బాసన్లు బయట పెట్టి కొంగు నడుముకు చుట్టి, బాసన్లు బయట పెట్టి కొంగు నడుముకు చుట్టి, పనిలోని మగ్నమయ్యేవో మాయమ్మ నీవు పనినేని పానమంటావో, ఓహో ఓహో పనిలోని మగ్నమయ్యేవో మాయమ్మ నీవు పనినేని పానమంటావో, ఓహో ఓహో తల్లి ఓ నా చెల్లి త్యాగాల జా బిల్లి, తల్లి ఓ నా చెల్లి త్యాగాల జా బిల్లి, సల్లన్ని సూపుల్లో పల్లేనా సిరి మల్లి, పల్లేనా సిరి మల్లి, కాలే కొవ్వొత్తిలాగా రాలిపోతున్నా నీపై, కాసింత కరుణ లేదో ఈ లోకాన కనికారమన్నదేదో, ఓహో ఓహో కాసింత కరుణ లేదో ఈ లోకాన కనికారమన్నదేదో, ఓహో ఓహో. ఆసం ఆసం సార్. అవి ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. అవి ఆసం నిజంగా చెప్తున్నా. మీరు ఇప్పుడు చెప్తున్న క్లాప్స్ కొట్టమని నేను షో స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఆయన్ని చూసినప్పటి నుంచి ఆయనతో అదే పని చేస్తున్నాను బేసిక్. లేదు ఒక్క చెప్పాలి అవిన్ శ్రీనివాస్ గారికి, ఇంకా ఇలాంటి పాటలు ఉన్నందువల్లనే ఈ రోజుల్లో ఇంకా ఆడవాళ్ళకి ఇంకా కొన్ని ప్లేసుల్లో కొన్ని రంగాల్లో ఆడవాళ్ళకి గౌరవం ఇంకా పెరుగుతోంది. ఎగ్జాక్ట్లీ ఇలాంటి పాటల కారణంగానే, కేవలం ఇలాంటి పాటల కారణంగానే మనసంతా నిండిపోయింది సార్ ఆనందంతో. ఒకటి ఏంటంటే నిండిపోయింది. అంటే ఎంత చదువుకున్నా ఏం చేసినా భారతదేశంలో ఆడది ఒంటింటి కుందేలు అయిపోయింది. తర్వాత భర్తకు ఈక్వల్ గా వినండి మేడం, భర్తకు ఈక్వల్ గా ఐఏఎస్ ఐపీఎస్ చదివినా కూడా ఆమె డ్యూటీ వచ్చిన తర్వాత భర్త ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే భార్య మాత్రం వంట చేస్తుండాల. ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివినా కూడా భార్యకి తప్పట్లేదు. అంటే ఈనాడు ఇంకా మన వాళ్ళందరూ అంటారు మహిళలు ఆడది అబల కాదు సబల అని. నా దృష్టిలో అబలని, ఎందుకంటే స్వేచ్ఛ లేదు ఇక్కడ, లిబర్టీ ఫ్రీడమ్ లేదు మహిళకు. వినరా? అదొక మన భారతదేశంలోనే. ఎందుకంటే చిన్న చిన్న ప్రేమలకి లొంగిపోతామండి. లొంగిపోయినాడు సర్వస్వం, నా పిల్లలే సర్వస్వం, నా భర్తే సర్వస్వం అనుకుంటుంది ఆ భార్య. నా భర్త తిని నా భర్త తిని వెళ్ళాలి డ్యూటీకి, నా పిల్లలకు స్కూల్ కాలేజీకి వెళ్ళాలా, ఆ మిగిలిన తింటా అనుకుంటది ఆమె నిస్వార్థంగా, స్వార్థం లేకుండా. వినరా అండి? అంటే నిస్వార్థంగా ఆమె కలలు కంటూ బతుంది ఆమె. వినరా? అంటే ఎందుకంటే నిస్వార్థమైనది అలా ఉంటేనే తల్లి అండి. అవునండి, అంటే తల్లిగా తల్లి నుంచే సమాజం మొదలవుతుంది కాబట్టి ప్రతి మొగాడికి ఈ సమాజంలో నిండిపోతున్న ఈ అసంతృప్తి, ఈ నిర్దయ, నిస్తేజం ఇవన్నీ పోవాలంటే తల్లి అలాగే ఉండాలండి, తప్పదు. అంటే ఒకటి ఏంటంటే గుర్తించట్లేదు ఆయన. అంత సేవ చేసి అంత చేసినా కూడా పిల్లలు స్కూల్ వచ్చారు, ఏం చేసినా పొద్దున్న నుంచి పిల్లలు అంటుంటారు. భర్త అంటాడు ఏమో ఏం చేస్తాం, ఇంట్లో హాయిగా తిన్నావు పన్నావు, ఏం చేస్తావు అంటాడు. కానీ యంత్రానికన్నా రెస్ట్ ఉంది కానీ మహిళకు రెస్ట్ లేదండి. యంత్రానికన్నా ఒక గంట కరెంటు పోయో పవర్ పోయో రెస్ట్ ఉంటుంది, కానీ ఆ మహిళకు పొద్దున్న సాయంత్రం దాకా రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇవాళ పని మనుషులు ఉన్నా కూడా కొందరికి నచ్చదు. మా భర్త బట్టలు నేనే వింటానండి, ఆమె బాగా పిండదు. వంట మనిషి ఉంటాయో వంట కరెక్ట్ చేయట్లేదండి, మా భర్త తినట్లేదు, మా పిల్లలు తినట్లేదు, నేనే నా చేత చేస్తేనే తింటారు వాళ్ళని చెప్పేసి ఆమె స్వయంగా చేస్తుంటుంది. అవును సార్. ఆయన అంత చేసి అంత గొప్పగా పెట్టిన ఆమె తినకున్నా వాళ్ళకి పెట్టి చేస్తే
ఏం చేసావు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగేకొచ్చాను రండి అంటే శ్రీనివాస్ గారు మీ కళాకార ప్రస్థానం ఎలా మొదలైంది సార్? సాయిలక్ష్మి గారు ఒక్క నిమిషం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎందుకంటే ఇంకా చాలా కాలర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. దానికి ఆన్సర్ నేను చెప్పిస్తాను. నువ్వు అడిగి తెలుసుకో, అవి నేను వింటూ ఉంటాయి. డెఫినెట్లీ. అండ్ సార్ మనకు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. ఆ క్వశ్చన్స్ మనం ఫర్దర్ గా ఆన్సర్ చేద్దాం. హలో ఎవరు మాట్లాడరా? అలిగారా? మై గుడ్నెస్, కాల్ కట్ అయిపోయినట్టుంది సార్. సో హవెవర్ ఆవిడ అడిగినట్టుగా మనం మొదటి నుంచి మీరు చెప్తున్నారు 3 సంవత్సరాల వయసులో నేను పాడడం మొదలు పెట్టానని చెప్పేసి. అండ్ తర్వాత మీకు 13 సంవత్సరాలు అంటే మీ 10వ తరగతి అయిపోయిన తర్వాత నుంచి మీరు ఖచ్చితంగా పాటలు ఇంకా పూర్తిగా పాడడం స్టార్ట్ అయింది అనుకుంటా. సో మీరు చెప్పండి సార్, అంటే మీరు ఒకసారి అంటూ ఉన్నారు నాకు సంగీతానికి సంబంధించి స్కేలు నోట్స్ ఏమీ తెలియదు అని. ఇప్పుడు తెలియదు అన్న. ఏంటంటే ఇప్పటివరకు నేను 1990లో కలికి చిలుక అనే క్యాసెట్ ఆడియో క్యాసెట్ చేయడం జరిగింది. తర్వాత దాని తర్వాత తుపాకి రౌండ్ చేయడం జరిగింది. అప్పటి వరకు నాకు స్కేల్ తాళం తెలియదు. ఈ 2 ఆడియో క్యాసెట్లు చేస్తే సెకండ్ క్యాసెట్ లో పాడుతుంటే మా మిత్రులంతా మ్యూజిక్ చేసేవాళ్ళు నువ్వు తప్పు పాడుతున్నావు అంటారు. అంటే తాళం లేకుండా పాడుతున్నాను నేను. వాళ్ళు ఒడ్డేపల్లి గారు తప్పు పాడుతున్నా నేను పేపర్ ఏం తప్పు పాడుతున్నా కరెక్ట్ ఉంది అంటున్నాను. మీరు అలాగే ఆ 2 ఆల్బమ్స్ చేసిన తర్వాత నేను సంగీతం నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళానని అన్నారు మీరు. అవునమ్మా. ఇక్కడ ఒక అతను మన టఫ్ అండ్ అమ్మ మన గుడ్డి అతను గురుగారు ఉండేది చిక్కడపల్లిలో. ఆయన నేర్పుతున్నాడు చెప్తాడు సంగీతం అంటే అతని దగ్గర కొందరు అడ్రస్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే హార్మోనియం పెట్టే మీద ఈ సాపాలు ఇది చేస్తూ నానా సాపాలు కాదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్ ఎదిగావు, నువ్వు మరి 2 క్యాసెట్లు చేసిన అంటున్నావు, బాగా పాడుతున్నావు, కానీ నీకు మరి తాళం తెలియట్లేదు కదా, నీకు తాళం స్కేల్ 2 అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి స్కేల్ చెప్పాడు. ఒక విమానం పోతే ఏ శబ్దం వస్తుంది ఆ శబ్దాన్ని స్కేల్ అంటారు నాన్న. అది ఎంతసేపు 5 నిమిషాలు నీకు అదే శబ్దం వస్తుంటుంది, దాన్ని స్కేల్ అంటాం నాన్న. తాళం అంటే 1 2 3 4 తాళం, 6 1 2 3 4 5 6 తాళం, 1 2 3 4 అట్లా 8 అయితే తాళం, అట్లా 12 అయితే తాళం, 16 అయితే తాళం, 24 అయితే తాళం, 32 ఇట్లా ఉంటుంది నాన్న. నువ్వు ఏది వాడినా ఈ 4లో వాడాలి. 1 2 3 4 1 2 3 4 ఈ పరిధి దాటి పాడొద్దు. నువ్వు 5లో వాడితే తప్పవుతుంది నాన్న అని ఇలా చెప్పుకొచ్చాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో అంటే మీకు అది చాలా హెల్ప్ అయింది అంటారు ఇప్పటి వరకు? అవునా. అంటే అక్కడ నేను ఆలోచించడం జరిగింది, ఓహో తాళం అంటే ఇదే, అంటే దీనికి ఒక బ్రేక్ అనేది ఉంది, అంటే ఇందులోనే పాడాలి, ఈ పరిధిలో పాడాలి, ఈ పరిధి దాటి పాడకూడదు. అవును. అంటే ఈనాడు సరే ఇప్పుడు అంటే మా గురుగారు చెప్పారు, నేను నేర్చుకున్నాను అది. కానీ ఇప్పటికి మా జానపదులు వ్యవసాయదారులు ఇప్పుడు పల్లెల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళు స్కేల్లో తాళంలో పాడతారు నాన్న. వాళ్ళకి తెలియదు, వాళ్ళ స్కేల్ తెలియదు, తాళం తెలియదు. అది తాళం అవుట్ అవుతుంటే ఆగవే పాట పోతుంది, తప్పు అవుతుందా అని చెప్పి గుణించుకుంటూ ఏదో గుణించాడు చేసి పాడుతుంటారు. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో 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 ఇద్దరక చెల్లెళ్ళను ఉయ్యాలో ఒక్కూరికి సెవుయ్యాలో ఇద్దరక చెల్లెళ్ళను ఉయ్యాలో ఒక్కూరికి సెవుయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చనవోడు ఉయ్యాలో. అంటే ఇలా గుణిస్తూ ఆ తాళంలో వాడతాను. తాళం పోతే చూస్తే పోదు, ఎక్కడన్నా పోతే ఇబ్బంది పడి మళ్ళీ అందుకుంటారు. అంటే వాళ్ళకి తెలియదు, తాళం అనేది తెలియదు. ఈ పాట బతుకమ్మ పాట కదా సార్, దసరా? అవునమ్మా. అండ్ సార్ మీరు ఎర్రోడు సినిమాలో పాడినటువంటి ఆ పాట మా కోసం ఒక్కసారి, చాలా చాలా మెల్టింగ్ సాంగ్ అది. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్న, ధరలిట్లా విరగబట్టే నాగులో నాగన్న, సింకి పాత గుడ్డలోన సిగ్గు దాసుకోలేక బికమొక మెట్టుకొని బిడ్డ ఎదరబడుతుంటే కూలినాలి డబ్బులెట్టి కోక నేను కొనబోతే కోక రాకపోతే మారే నాగులో నాగన్న, రైకన్నా రాకపాయే నాగులో నాగన్న, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్న, ధరలిట్లా వెరుగబట్టే నాగులో నాగన్న. అంటే ఆనాడు రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి దాన్ని గుర్తించి మా గురుగారు గద్దర్ గారు రాశారు ఈ పాట. ఆ పాట ఇప్పుడు వాస్తవం అవుతుంది అది. ఎందుకంటే ఏ రేటు చూసినా ఆకాశం అంటే విధంగా ఉంది. మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, అంతకన్నా మన తక్కువ 4th క్లాస్లో ఉన్నవారు కానివ్వండి, వాళ్ళని కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా సార్. ఇవాళ కూరగాయలు కొనాలంటే 50 రూపాయలు 100 రూపాయలు అవుతున్నాయి. 1 కిలో, 1 కిలో మళ్ళీ 1 కిలో 40 రూపాయలు 50 రూపాయలు. అవును సార్.
అది టమాటో తీసుకోండి, ఇంకేదైనా ఏ వస్తువు తీసుకున్నా ఇవాళ అంటే ఒక 500 పెట్టుకోపోతే తప్ప ఏం రావట్లేదు వస్తువులు, అంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. బట్ గైస్ నేను సీరియస్గా చెప్తున్నాను, సార్ ఇక్కడ పాడుతుంటే నేను పక్కన కూర్చొని డాన్స్ చేస్తున్నాను తెలుసా, వీడియో షూట్ చేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు, మా కెమెరామెన్ అంటున్నాడు అనమాట, ఆపు బాయ్ ఏం డాన్స్ చేస్తావు ఇక్కడ వీడియో నడుస్తుంది అని చెప్పేసి. పాప యూనో లిటరల్లీ ఐ కుడెంట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సాంగ్స్. ఎంత అమేజింగ్ అంటే ఫోక్ సాంగ్స్. సార్ నాకు ఒక పాట మీ దగ్గర నుంచి వినాలని ఉంది. తప్పకుండా. మీరు పాడినటువంటి ఒక అమ్మ పాట, తప్పకుండా, కర్మ భూమిలో పూసిన పువ్వు అనే పాట మీరు పాడారు. మీరు ఈ ఒక క్యాసెట్లో కూడా విన్నాను నేను ఈ పాటని. అది కాకుండా ఇంకోటి సాంగ్ కూడా పాడడం జరిగినా, ఏంటంటే చూడా సక్కాటి తల్లి సుక్కల్లో జాబిల్లి, చూడా సక్కాటి తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున ఉడతా మాయమ్మ, తల్లి నీ కడుపున ఉడతా మాయమ్మ. పాడింది అన్న సాంగ్ అది తల్లి మీద. ఎందుకంటే తల్లిని మించే దైవం లేదు. అవును, ఈనాడు మొట్టమొదటి గురువు ఎవరే అంటే తల్లే. మీ విషయంలో అది నిజం సార్. ఎందుకంటే మీరు నేర్చుకొని మొదట పాడిన పాట మన షోలో గబ్బర్ సింగ్ సాంగ్ తర్వాత మీరు పాడినటువంటి పాట కూడా అదే, దిగు 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 నాగా సాంగ్, అది నాగా సాంగ్. మీరు మీ స్కూల్లో మీకు మీ అమ్మ దగ్గర మీరు విని మీరు పాడినందుకు మీ స్కూల్లో కూడా మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సాంగ్ అది. అది కూడా 3 సంవత్సరాలకే మళ్ళీ మీ వయసు. తల్లి గురించి ఆ పాట పాడుతూ మీరు అసలు మీ అమ్మగారి గురించి మీ ఫ్యామిలీ గురించి మరి మాట్లాడుకున్నట్టయితే మీది వ్యవసాయ కుటుంబం అన్నారు మీరు. అవునమ్మా. సో అంటే మీకు ఎలాంటి కష్టాలు ఎదురు చూసేసారు మీరు? అంటే మా కష్టం తెలియకుండా పెరిగాం నాన్న మేము అంతా. మా ఫాదర్ వచ్చి ఆయుర్వేదిక్ డాక్టరు, ఓకే, మా మదరు ఆయగా చేసేది. అయినా కూడా మమ్మల్ని చాలా గొప్పగా సాధింది, మమ్మల్ని గొప్పగా చాలా గొప్పగా చూసింది. అయితే ఈ పాటలు నేను ప్రపోజ్ చేయించుకోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే నేను గోల్డ్ మెడల్ తీసుకున్నానో తర్వాత వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసి, నేను ఈ స్పోర్ట్స్ పోతుంటే నన్ను ఆపేసి ఏదో వినాయక చవితి ప్రోగ్రామ్ కానీ, ఈ హైదరాబాద్ బోనాలు ప్రోగ్రామ్స్ వస్తాయి, తర్వాత దసరా అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి, బోనాలంటే వీటికి నన్ను గుంజుకొని తీసుకొని పోయేది అనమాట. మాకు ఒక పాట పాడుదురా, మాకు 2 పాటలు వాడు అని నన్ను తీసుకుపోయి ఏం ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏది లేకుండా మాకు 2 పాటలు వాడిన సంతోషం అని చెప్పి 2 పాటలు వాడితే వాళ్ళకి 500 రూపాయలు, ఒక 300 రూపాయలు, ఒక 100, 150 ఇట్లా జేబులో పెట్టేవాళ్ళు. అంటే అప్పటిదాకా నాకు డబ్బులు తెలియదు. అంటే ప్యాకెట్ మనీ మా మదర్ ఇస్తేనే తప్ప, మా ఫాదర్ ఇస్తేనే తప్ప తెలుసు తప్ప బయట వాళ్ళు ఇచ్చే తెలియదు. కానీ వాళ్ళు తీసుకెళ్లి, అరే అమ్మ నిన్న నాకు 500 ఇచ్చారు, 2 పాటలు వాడినందుకు, 3 పాటలు వాడితే 300 ఇచ్చారు, ఇలా ఆనందపడేవాడిని. గుంజుకొని పోయి పాడించుకునేవాళ్ళు. 2 పాటలు వాడితే 300, 500 వస్తున్నాయి, మరి దీన్ని ప్రొఫెషన్ ఎంచుకుంటే ఎలా ఉంటది? అప్పుడు ఆలోచన పడ్డది నాకు. అంటే దీనివల్ల నేను బతకడం కాకుండా ఇంకా కొంత బతికించవచ్చు కదా అనే ఆలోచన పుట్టి ఆ నుండి పాటలు స్టార్ట్ చేశాను. ఆ నుండి పాటలు స్టార్ట్ చేయడం, ఆ నుండి పాటలు సేకరించడం, తర్వాత ఊర్ల పొంటి జిల్లాల పొంటి వెళ్ళడం, మెదక్ కానీ, ఇటు కరీంనగర్, వరంగల్, ఇటు నల్గొండ, మహబూబ్ నగర్, ఇటు కృష్ణా జిల్లా, ఇటు విజయవాడ, రాజమండ్రి, అట్లా వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే, నాట్లు వేస్తుంటే వాళ్ళ పాటలు సేకరించుకొని ఎలా పాడుతున్నారు, వాళ్ళు పాడే ట్యూన్ ఏంటి వాళ్ళకి, ఆ టేప్ రికార్డు, చిన్న టేప్ రికార్డు ఒకటి కొనుక్కొని వాళ్ళ ట్యూన్స్ తీసుకొని వచ్చి నా ట్యూన్ వాళ్ళ ట్యూన్ ఇది చేసుకుంటూ నా ట్యూన్లో వాడితే ఎలా ఉంటుంది, ఒక దాన్ని గమ్మత్తు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టేది. అంటే ఒకనాడు నేను ఆర్కెస్ట్రాలో పాడేవాడిని. ఎంత గొప్ప సుబ్రహ్మణ్యం పాటలు వాడినా, ఆడ స్టేజ్ మీద ఎంత గొప్ప వాడినా వచ్చి వాళ్ళు సెకండ్ చాలా బాగా పాడారు భయ్య అని చెప్పేసి సుబ్రహ్మణ్యం అన్న ఆయన మించి అబ్బా అబ్బా ఎంత బాగా పాడండి. ఇక్కడ స్వయంగా మనం పాడి ఉంటాం వేదిక మీద, మనని పోవడం ఇంకాడు, కానీ సుబ్రహ్మణ్యం పొగుడుతుంటాడు. ఇదేంటబ్బా ఇంత గొప్ప వాడిని మనని ఎవడు అప్రిషియేట్ చేయట్లేదు, ఆ పాడిన గొప్పతనం సుబ్రహ్మణ్యంకి వెళ్తుంది, ఘంటసాల పాడాడు ఘంటసాలకి వెళ్తుంది ఏంటంటే ఆలోచనలు పడ్డాను. అంటే ఈ ట్రెండ్ మార్చాలంటే నాకంటూ ఒక ప్రత్యేకత ఉంటే, ప్రత్యేకత ఎంచుకుంటే నాకు పేరు వస్తుంది కదా, మరి ఆ ఫోక్ పాడితే బాగుంటుంది కదా, ఈ ఫోక్ లో ప్రయోగాలు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మెమిక్రీ కూడా చేస్తాను అన్న. ఈ పాటలలో మెమిక్రీ కూడా చేస్తూ ఆ మెమిక్రీ ఎలా ఉండాలి, ఆ పాటకు ఏ విధంగా ప్రాణం పోస్తున్నాం అని అలా పాడడం,
అక్కడ నుంచి నాకు వెళ్ళిన వెనకకు చూసుకోకుండా ముందుకు దూసుకెళ్ళాను. అంటే ఏపీలో ఈయన అగ్రగామి కాకుండా నేను మించి వాడేవాళ్ళు లేడిక. ఎక్కడ పోతే అక్కడ నాకు అగ్రస్థానం ఇస్తూ నన్ను సన్మానాలు చేస్తూ నీ ప్రోగ్రాం కావాలన్నా నేను ఇప్పుడు నా స్టిల్ ఒక ప్రోగ్రామ్ గ్రూప్ని తీసుకెళ్తే 1,50,000 తీసుకుంటాను నేను. ఇది ఇక్కడ హైదరాబాద్ లోకల్ అయితే 1,75,000. లాస్ట్ కొందరు చేస్తారు అన్న మేము అంత ఇవ్వలేము అంటే 50,000 తీసుకుంటాను. అంటే ప్రోగ్రామ్ అలా ఉంటుంది. అంటే కళాకారులు అంత గొప్ప కళాకారులు, డాన్సర్స్ కానివ్వండి, మరి ఆర్కెస్ట్రా సింగర్సే కానివ్వండి, ఫీమేల్ సింగర్ కానివ్వండి, ఇటు ఆర్కెస్ట్రా వాయించే వాళ్ళు కానివ్వండి, ప్రొఫెషనల్ ఎంచుకొని వాళ్ళని ఎంచుకొని చేస్తాను నేను. అంటే 3 గంటలు 3 గంటలన్నర మన ప్రోగ్రామ్ చాలా రక్తిగా ఉంటుంది. చూసేవాళ్ళు వాళ్ళు మర్చిపోతారు. ఒడ్డపల్లి గారు మామూలు మేము మర్చిపోయామండి. అయితే మొన్న ఇక్కడ రీసెంట్లీ బాంబే తెలుగు మాసాలు వెళ్ళొచ్చాను నేను. ఆడ ఎవరు వచ్చినా కూడా గొప్ప వాళ్ళు వచ్చి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు వచ్చి పాడినా కూడా 9 గంటలు వెళ్ళిపోతారంట వాళ్ళు ట్రైన్స్. అంటే వాళ్ళ జర్నీ 2.5 hours ఎటు. అంటే మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేది ఉంటుంది, బిజినెస్కి వెళ్ళేది ఉంటుంది అని చెప్పి ఎవరు ఉండరంట. కానీ నా ప్రోగ్రామ్కు వాళ్ళు రాత్రి యాక్చువల్గా నాది అక్కడ 1.5 ప్రోగ్రామ్, గంటన్నర నా ప్రోగ్రామ్. యాక్చువల్గా నేను 7:30 ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే నైట్ 1:30 అయినా కూడా ఒక్కరు లేవట్లా. వాళ్ళంతా ఒక 300 మంది ఫ్యామిలీస్. వాళ్ళంతా లేచి ఉడ్డపల్లి గారు 1 man షో చూస్తున్నాం మేము, ఇన్ని డాన్సులు, ఒక్కొక్క డాన్స్ నువ్వే వాడుతున్నావు, పాట నువ్వే వాడుతున్నావు, ఇంత వాడుతూ ఇన్ని 4 గంటలు 5 గంటలు ప్రోగ్రామ్ చేస్తే నేను అలసిపోలేదు. కానీ మేము ఇలాంటి ప్రోగ్రామ్ చూడడం కావచ్చు, ఇంత గొప్ప ప్రోగ్రామ్ చూడడం కావచ్చు. ఎందుకంటే మేము ధన్యులమైన, మా జీవితాలు ధన్యమైంది. ఎందుకంటే ఒక ఫోక్ సింగర్గా ఇన్ని పాటలు విన్నాం మేము. మాకు ఇంటికి పోవాలనిపించాలి తెల్లారి మాకు. ఎందుకంటే మేము మార్నింగ్ 9, 9:30, 8:30 మేము డ్యూటీలో ఉండాలి. అది మర్చిపోయామంటే లీవే మాది. ఇంకా అంటే మహానుభావులు వచ్చి పాడినా కూడా మేము వెళ్ళిపోయాము. కానీ మమ్మల్ని పాడదారు కట్టేశావు శ్రీనివాస్, మేము ఆనందపడుతున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్ చూడడం జీవితంలో అని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే ఆనందపడ్డాను. పాడిన సీడీలు తీసుకెళ్తే దగ్గర ఒక 300 సీడీలు కొన్నారు వాళ్ళు. సార్ మనకు కాలర్. హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను వడ్డపల్లి మాన్సన్ మాట్లాడుతున్నానండి. చెప్పండి మాన్సా. హాయ్ నాన్న. చెప్పండి నాన్న. అందరి కోసం మీరు మంచి మాస్ బోనాలకు సంబంధించేరా? తప్పకుండా వాడతాను. అలాగే మా అమ్మకి నచ్చిన పాట కూడా మీరు వాడాలి. ఏ పాట అది? అది రుద్రాక్ష చెట్లల్లో. ఓకేనండి, ఓకే తప్పకుండా వాడతాను. అనిపిల్లండి. కలికి చిలుకలు 2, వలికి చిలుకలు 2, సందప్ప గొడుగులు, రాన్బోని అడుగులు, మేనత్త గొడుగులు, నీనోమితి గౌరమ్మ ఏమేమి కాయప్పుడి గౌరమ్మ, నీనోమితి గౌరమ్మ ఏమేమి కాయప్పుడి గౌరమ్మ, కలికి చిలుకలు 2, వలికి చిలుకలు 2, సందప్ప గొడుగులు, రాన్బోని అడుగులు, మేనత్త గొడుగులు, నీనోమితి గౌరమ్మ ఏమేమి కాయప్పుడి గౌరమ్మ. మరి ఇది బతుకమ్మ పాటలు నానా. అదే బోనాల కాడికి వస్తే, అమ్మవారి పాటలకు వస్తే, ఇప్పుడు సార్ అసలు యాక్చువల్గా హైదరాబాద్ లో బోనాలు అయిపోయింది, కానీ బోనాలు ఇంకా అవుతున్నాయి కొన్ని ఏరియాలో. బోనాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పాట మీరు వాడేది అమ్మ బయలుదేరిన సాంగ్. అయితే ఇనవాడని గుడి ఉండదు. గుండెరా. అవును. అంటే ఈ పాట చాలా ప్రాణపరమైన పాట నాన్న. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఇచ్చేస్తున్న, శాసిస్తున్న అమ్మ ప్రతి అణువులో, ప్రతి ధూళిలో, దుబ్బలో, ప్రతి దాంట్లో ఉంది నాన్న. అమ్మవారు లేదు ప్రపంచం లేదు. ఎందుకంటే ఈ ఓంకారం అనేది అమ్మే. ఫస్ట్ మన సృష్టికి ఓంకారం మూలం అంటాం, అమ్మే మూలం మనకి. కాబట్టి అమ్మవారు అంటే చాలా ఇష్టం నాకు. అమ్మ బయలెళ్ళినాదో, అమ్మ తల్లి బయలెళ్ళినాదో, అమ్మ తల్లి బయలెళ్ళినాదో, అమ్మ బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో, అమ్మ బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో, పాలకుంత పట్టు చీర మేలో భలారి, సింగు విడిసి కట్టినాది మేలో భలారి, పాలకుంత పట్టు చీర మేలో భలారి, సింగు విడిసి కట్టినాది మేలో భలారి. అంటే ఆ అమ్మవారు ఎలా ఉంది, ఎలా బయలుదేరుతుంది అనేది ఈ పాట సారాంశం అన్న. చాలా చక్కటి పాట. అంటే ఈ పాట పాడి కూడా దగ్గర మా మిత్రులు దీన్ని యాక్చువల్గా చలపతిరావు గారు పాడారు. పాడి కూడా 50 ఏళ్ళకి వస్తున్నానా. అంటే 50 ఏళ్ళుగా ఈ పాట లేనిది బోనాలు లేవు, 50 ఏళ్ళుగా హైదరాబాద్ లేదు ఈ పాట లేదు. అంటే అంత ఆనందం వేస్తుంటది ఆ పాటలు, అంత పులకింత, అంత తీయదనం, అంత కమ్మదనం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో మానస్ గారు, హలో చెప్పండి.
మీరు అనుకున్న పాటలు వచ్చినట్టేనా మీకు? నాకు ఇంకో పాట కావాలి మరి. ఏ పాట? అది నాన్నగారిని మీరే అడగాలి, నేను కాదు. ఓకే. ఓ యవ్వన పల్లి సీమ ఈనాడు ఎందుకింత చిన్నబోయే దేవా. తప్పకుండా ఎందుకంటే పల్లెను గుర్తు చేసుకుంటూ పాడుకునే పాట. ఎందుకంటే మా మిత్రుడు దీని శ్రీనివాస్ రాశానన్న, వరంగల్ శ్రీనివాస్. చాలా చక్కటి పాట. ఎందుకంటే జానపదులు ఉన్నంత వరకు ఈ భూమి, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఆకాశం ఉన్నంత వరకు ఆ పాట ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత గొప్పటి పాట. ఓ యవ్వన పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబోయే దేవా, ఓ యవ్వన పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబోయే దేవా, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవా, కమలా సందయ్యో కన్నా నా తండ్రి దొడ్డలాగులా బిడ్డను గోరు కమలా సందయ్యా, బురద పొలంలోన కోటక పాడేసి పూటకారుకు నాట్లు పెట్టేదమ్మా, పూటకారుకు నాట్లు పెట్టేదమ్మా, కోయిల గుంపోల మేమంతా గొంతెత్తి కొండరాగంది శివంత పాడేదమ్మా, కొండరాగంది శివంత పాడేదమ్మా, ఒక్క తల్లి బిడ్డలు ఓలే సద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దాలు తినేది, ఉత్తనాట్ల మీద పుట్టాడు వడొచ్చి పిల్ల జల్లతోటి సల్లంగా బతికేది, నాటి కూలి లేడవాయే నేడొక్క పూట కూడా దొరకదాయే దేవా, ఓ యవ్వన పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబోయే దేవా, మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గోదన్మేప గుట్టకు పోయేది, గొడ్లు గోదన్మేప గుట్టకు పోయేది, మడుగుల గుప్పేది కంసుల పట్టేది, ఎండ్రికాయలు పట్టి కొన్నిరిసి తెచ్చేది, ఎండ్రికాయలు పట్టి కొన్నిరిసి తెచ్చేది, ఏరుశెనక్కాయ సీతపలక్కాయ మక్క కంకుల్ని పులల్లా కాల్చుకొని ఉడుకు మీద ఊదుకుంటా దీని శర్మల నీళ్లు దాగి వచ్చేదిరా, నాటి బోయలేడవాయే నేడొక్క పూట కూడా దొరకదాయే దేవా, ఓ యవ్వన పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబోయే దేవా, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయ్యినాదో దేవా. అంటే ఆనాటి కల తప్పిపోయింది నాన్న, ఈ రోజు లేదు, ఎక్కడా లేదు, పరిస్థితి ఏర్పడ్డది. ఈనాడు మా జనపదులు అంతరించిపోతున్నా, మా జానపదులు చమత్కారులు, వాళ్ళు ఒక ప్రశ్న వేసాలనే జవాబు ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, మరి ఏది అంతరించిపోతుంది. ఈనాడు మమ్మీ డాడీ అనే కాడికి వచ్చి పాశ్చాత్య దేశాల ఒక సంస్కృతి ఆ దాడి మన మీద మన దేశమే చేస్తుంది. అన్ని మర్చిపోయి ఈనాడు మమ్మీ డాడీ అనే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ తెలుగులో చెప్తే అర్థం కాని పరిస్థితి, అమ్మాయిని పిలిస్తే ఎవరికి సరిగా అర్థం కాదు. ప్రపంచంలో ఇవాళ 6వ భాష మనం డామినేటింగ్ చేస్తుంది ఇక్కడ తెలుగు. కానీ ఇవాళ తెలుగు అంటే మన వాళ్ళు చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు నాన్న. ఎందుకంటే మదర్ టంగ్ మన తెలుగు, మనం గౌరవించుకోవాలి మన తెలుగును, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి. అది లేదు మనం లేము, మన సంస్కృతి లేదు మనం లేము, మన దేశం లేదు. ఎందుకంటే మన ఈ దేశంలో పుట్టాం, ఈ భరతమాత ఒడిలో పుట్టాం, మరి అమ్మను మనం గౌరవించుకోవాలి. అవునండి, తన తల్లి గౌరవం లేదు ఇంకెందుకు ఏమీ చేయలేము మనం. లిసనర్స్ ఇంకా చాలా మంచి పాటలు ఆయన స్వరం నుంచి నేను పలికిస్తాను. నేను పలికించేంత పెద్దని కాదు, ఆయన అడుగుతాను, ఆయన పాడతారు. మీరు కనుక కాల్ చేసి ఆయనతో మాట్లాడి మీకు నచ్చిన పాట మీరు వినాలనుకున్నట్టయితే 7037979611కి, యూకే నెంబర్స్ అయితే 441223770661కి, ఇండియా కాలర్స్ అయితే 0406662451 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live అని కాల్ చేసేయచ్చు అనమాట. మీరు వింటున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే అవిన్. నాతో పాటు ఉన్నారు మన వడ్డపల్లి శ్రీనివాస్ గారు. అందరూ అప్పటి నుంచి ఏ ఊరు అని అనుకోండొచ్చు, హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, గోల్కొండ నుంచి మనోడు. ఏం సార్ అంతేనా? సో సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి సార్, గోల్కొండ స్కూల్లో చదువుకున్నారు కదా? అవునమ్మా. సో మీ స్కూల్ ఏం పేరు? మొకరం జాహీ స్కూల్. ఆ స్కూల్ ఇప్పటికీ ఉందా సార్? ఉంది నాన్న. అంటే మరి తర్వాత అంటే కొన్ని ఏళ్ళ తర్వాత తీసేశారు అది. ఓకే, తీసి కూడా ఒక 8 ఏళ్ళు అవుతుంది అది. ఓకే మై గుడ్నెస్. బట్ కొన్ని అలా ఉండిపోతాయి జ్ఞాపకాలు అంతే. సో మీరు మీ ఫస్ట్ గిఫ్ట్ ఏదైతే 3 సంవత్సరాలకు తీసుకున్నారో మీ స్కూల్లో నుంచి, మీ ఇంటికి వెళ్ళేసరికి మీ అమ్మగారు అడగడం ఏదైతే ఎక్కడ తీసుకొచ్చా అని చెప్పేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మీ అమ్మగారు. సో అలా చేసిన తర్వాత మీ అమ్మగారు మళ్ళీ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారు సార్? ఆ ఏజ్ నుంచి మీ అమ్మగారు మీకు ఏమైనా పాటలు నేర్పించడం జరిగిందా? నేర్పలేదు, నాదేం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే వాడే నేర్చుకుంటా అని చెప్పి అనుకుంది. ఓకే. అయితే నేను కూడా మామూలుగా పాడడం మామూలుగా చేయడం తప్పితే పెద్దగా ఇదేమి ఇంట్రెస్ట్ చూపలేదు నేను. ఎందుకంటే పాటలే జీవితం కాదని చెప్పి అనేది మా మదర్. పాటలే జీవితం కాదు, పాటలు అంటే మనం బతకలేము కదా, బతకడానికి ఏదో కావాలి కదా అని చెప్పేసి అంటే కరెక్ట్ కదా అని చెప్పేసి అనుకున్నాను.
తర్వాత మా మిత్రులు నన్ను తీసుకెళ్లి డబ్బులు ఇవ్వడము, ఆ నుండి ఆలోచన పెరిగింది నాకు. ఒక టీం రెడీ చేస్తే ఎలా ఉంటది, ఆ టీం రెడీ చేసి మనం ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి కొందరు కళాకారులను ఆర్కెస్ట్రా రెడీ చేసి, సింగర్స్ రెడీ చేసి, కోరస్ ప్రాక్టీస్ చేయించి అలా వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. ఓకే సార్, మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో అండి, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు వల్లి. వల్లి గారు గుడ్ ఈవినింగ్. మనతో పాటు శ్రీనివాస్ గారు మాట్లాడండి. అందుకేనండి కాల్ చేశాను. యాక్చువల్గా ఆయన కలుద్దామనేసి అనుకున్నాను, కానీ నాకు ఇవాళ ఆయన వస్తున్నారని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు వచ్చారని. సో స్వీట్, హైదరాబాద్ లోనే ఉన్నారు మీరు, వచ్చేయండి పరిగెట్టుకొని. కానీ మీ స్టూడియో కొంచెం దూరం ఉంది కదా, సో నేను వచ్చరికి వెళ్ళిపోతాను. ఆయన ఏరియాలో ఉన్నారు మీరు? మటుకు నన్ను పర్సనల్ అంటే నేను పర్సనల్ గా ఆయన కలవాలనుకుంటున్నాను. నాకు వీలవుతుందా అడగండి ఒకసారి. తప్పకుండా కలవచ్చండి. నేను ఉండేది పద్మారావు నగర్, సికింద్రాబాద్. ఎందుకంటే నాకు అంటే అవిన్కి మీరు ఇస్తే డీటెయిల్స్ నేను అవిన్ దగ్గర నుంచి తీసుకుంటానండి. తప్పకుండా ఇస్తాను. కాదు, మధ్యలో నేనెందుకు? అలా అంటారా? తప్పకుండా. మీకు విషయం ఉంటే అంటే మీ దగ్గర తీసుకుంటా, అంటే ఇప్పుడు ఆన్ ఎయిర్ కంటే డైరెక్ట్ గా మీరు మీ దగ్గర తీసుకోవచ్చు కదా, అందుకోసమని. నో ప్రాబ్లం. మా అబ్బాయి 7.5 years అండి. మీ పాట అంటే మహా పిచ్చి. వాడికి తెలుగు కొంచెం వచ్చు, కానీ చాలా పిచ్చి అండి. ఎక్కడ వచ్చినా ఆ పాట పెద్దగా సౌండ్ పెట్టుకొని మరీ వింటాడు వాడు. ఇంతకీ ఏ పాట? వాడే చెప్తాడు. వాడు కొంచెం తెలుగు వచ్చు. హాయ్ శ్రీనివాస్ గారు, చెప్పండి. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ నాన్న, హౌ ఆర్ యు? బాగున్నా, ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా. ఓకే, నేను వస్తాను, చెప్పు. నేను వస్తాను. ఎప్పుడు వస్తావు? వస్తాను. మిమ్మల్ని కలుస్తాను, చెప్పు. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. తప్పకుండా రండి. వెల్కమ్. ఎప్పుడు వచ్చినా వెల్కమ్. పిల్ల సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, తప్పకుండా మీరు కాల్ చేసిన సంతోషం. వినిపించమంటారు ఇంకా పాట కాకుండా? మిమ్మల్ని తప్పకుండా రండి మేడం, తప్పకుండా రండి, కలవండి. ప్లీజ్ ఏమనుకోకుండా నవీన్ తీసి పెట్టుకోరా. అన్ని డీటెయిల్స్ నేను నా దగ్గర పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది శ్రీనివాస్ గారు మా ఇంటి దగ్గరే ఉంటారంట. సరే, పర్సనల్ గా కలిసి నిజంగా అసలు ఆయన వాయిస్ అంటే అసలు ఆసమ్, అంత బాగుంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ మై గుడ్నెస్, రియల్లీ వెరీ మచ్. చాలా బాగుందండి మీ వాయిస్ మటుకు. థ్యాంక్ యూ. సో వల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. నేను పర్సనల్ గా కలుద్దాం మనం. ఏదేమైనా కానీ మనకు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వల్లి గారు. ఆల్ ప్లెజర్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఇంకో కాలర్. హలో. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఇందిరా అండి, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇందిరా గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. వడ్డేపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నామండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగున్నామండి, అందరం చాలా బాగున్నామండి. ఒక పాట పాడాలి సార్, మంచి ఫోక్ సాంగ్. తప్పకుండా. ఎంకి మీద పాడాలి సార్ మీరు. అమ్మా, ఎంకి సాంగ్ పాడాలి సార్. తప్పకుండా ఎంకి పాడతాను, తప్పకుండా సార్. పాడితే వినాలని సార్. గబ్బర్ సింగ్ లో కూడా చాలా బాగా పాడారు సార్. అవునమ్మా. వినండి మేడం, పాట పాడుతున్నారు సార్ శ్రీనివాస్ గారు. సార్, యాడా ఉన్నారో నవ్వుల నా ఎంకి, ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి, యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి, ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి, యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి, ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి, మల్లెల కన్నా తెల్లాని మనసు జాబిల్లి కన్నా సల్లాని మనసు, మల్లెల కన్నా తెల్లాని మనసు జాబిల్లి కన్నా సల్లాని మనసు, యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి, ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి,
ఏటి గట్టునా ఎంకిని చూడాలా, ఎంకితో నేను మాటలాడాలా. ఏటి గట్టునా ఎంకిని చూడాలా, ఎంకితో నేను మాటలాడాలా. ఆటలాడుతూ పాట పాడుతూ ఎంకితోనే సాగిపోవాలా, ఆటలాడుతూ పాట పాడుతూ ఎంకితోనే సాగిపోవాలా. యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి, ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి. సూపర్ బాగా పాడారు సార్. సూపర్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మేడం. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. అండ్ సార్ శ్రీనివాస్ గారు, ఇందాక మనం అప్పటి నుంచి కాలర్స్ అడిగారు, బట్ మనం అనుకోలేదు. కింగ్ లో పాడిన పాట బామ్మరిది దావతంటే పరుగు పరుగున బస్తీకొస్తీ, సుర్రునేదో గటుక ఇస్తే మల్ల గిట్లా గుటుక వేస్తీ, గింత గింత పాల సుక్కక వల్లు నాది గంతులెట్టె వారె వారె సాల, ఒక్క బట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయ నేల, గిరా గిరా తిరిగిపాయ చార్మినార్ శాలిబండ, ఉల్టా సీదా అయిపాయే ఉన్న ఒక్క గోల్కొండ, జరా మస్తీ చేద్దామంటే దిమా ఖరాబ్ అయింది రన్నా, ఎంత పని చేస్తివి రోయంలోడ రాజన్న, నువ్వు ఎంత పని చేస్తివి రోయంలోడ రాజన్న. మామూలుగా లేదు నా సాధారణంగా. స్టూడియో అయిపోయింది, వీడియో చేస్తున్నటువంటి షో అయిపోయింది ఇది. అదర్వైజ్ నా సాధారణంగా ఎగిరి డాన్స్ చేసేవాడిని చూడు. నిజంగా సార్ అసలు మీతో ఇలా షో చేయడం నాకు నిజంగా అదృష్టం భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా తక్కువ మంది కళాకారులు ఉన్నారు సార్ ఇప్పుడు. నాకు తెలిసి మన దక్షిణ భారతదేశంలో మీ అంత హై పిచ్లో కానివ్వండి, మీరు పాడే లెవెల్స్లో కానివ్వండి, తర్వాత మీరు పాడినంతసేపు కానివ్వండి, లేదంటే మీకు గుర్తున్నటువంటి పాటలే కానివ్వండి, బుక్ చూడకుండా పాడేవాళ్ళు, ఒక నోట్స్ అనేది లేకుండా 500 పాటలు నాన్ స్టాప్గా పాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో సార్ మీరు నాకు ఒక మాట చెప్పండి, మన ఏదైతే అంతరించిపోతున్నటువంటి ఈ జానపద కళ అనేది ఉందో, మీరు జానపద కళాకారుల గౌరవ సంఘం అధ్యక్షులు, మీరు గౌరవాధ్యక్షులు, ఆ సంఘానికి గౌరవ అధ్యక్షులు మీరు. సో ఈ జానపద కళని కాపాడడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఒకటేంటి ఏంటంటే నాన్న, గత 30 ఏళ్ళుగా ఇక్కడ రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తున్న కళాకారులను జానపద కళాకారులు చిన్న చూపు. అవునండి. ఒకలాగా చిన్న చూపు చూస్తూ వాళ్ళకు ఆదరణ లేదు. తర్వాత ఇందులో వృత్తి కళాకారులు కూడా ఉన్నారు. అవును. అంటే ఒక జానపద కళాకారు హైదరాబాద్ పిలిస్తే ఒక 20 మంది వచ్చి డ్యాన్స్ చేస్తే వాళ్ళకి ఇచ్చే పారితోషికం 3000. అవును. అదే క్లాసికల్ కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానీ ఇలాంటి ఒక 10 మంది వచ్చి చేస్తే వాళ్ళకి ఇచ్చే పారితోషికము 25,000 నుంచి 50,000 నాన్న. అవునండి. అంటే మరి వాళ్ళు చేసే అంత గొప్ప నృత్యం ఏంటి, వీళ్ళు చెయ్యని నృత్యం ఏంటి? ఎందుకంటే వీళ్ళు 3 గంటలు ప్రతి దానికి వీళ్ళు జనపదులు కావాలి. కానీ ముఖ్యమంత్రి వస్తుండో గవర్నర్ వస్తే మాత్రం ఈ కూచిపూడి భరతనాట్యాలు పెట్టి వాళ్ళకి అంత పేమెంట్ ఇవ్వడం సరైనది కాదనుకుంటుంది. ఎందుకంటే ఈ కళామతల్లికి కళాకళలు 2 కన్నులు లాంటి వాళ్ళు, ఇటు క్లాసికల్ కానివ్వండి, ఇటు ఫోక్ కానివ్వండి. కానీ ఈ జనపద కళాకారులకు ఇచ్చే పారితోషికం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు 10 మంది చేసి 50,000 ఇస్తున్నారు మన క్లాసికల్ డాన్సర్లకు. ఇదే జానపదులు 20 మంది చేస్తే వాళ్ళకి ఇచ్చే పారితోషికం 3,000. అంటే నేను అనేది ఏంటంటే మరి ఏంటి ఎంతవరకు న్యాయం అది? అక్కడ చెల్లించడం జరిగింది నేను. ఇంకోటి ఏంటంటే 1995లో శిల్పారామం ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. దానికి ఐఏఎస్ ఆఫీసర్ కిషన్ రావు గారు ఉండే స్పెషల్ ఆఫీసర్గా. అక్కడ ఏంటంటే జనపదులు మేకప్ చేసుకోవడానికి వస్తే చెట్ల కింద చేసుకోవాలి, డ్రెస్సులు కట్టుకోవాలా, చెట్ల కిందనే మేకప్ అవ్వాలా. ఓకే. క్లాసికల్ కళాకారులు వస్తే వాళ్ళ కోసం స్పెషల్ రూమ్ అనమాట, వాళ్ళకి అద్దాలు, వాళ్ళకు మేకప్. ఇదేంటి మరి వాళ్ళకి బాత్రూమ్స్. మరి జనపద కళాకారులు ఆడవాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు? చీర కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలా? అంటే వాళ్ళ చుట్టూ నా లేడీస్ చుట్టూ చీరలు పట్టుకొని నిల్చుంటే ఆమె కట్టుకోవాలి. ఇదేంటి ఇంత భయంకరం ఏంటి? ఇది మారాలా, ఈ మార్పు జరగాల అని చెప్పేసి నేను అక్కడ స్పెషల్ ఆఫీసర్తో కొట్లాడడం జరిగింది. అంటే ప్రతి విషయంలో ప్రతి దగ్గర కొట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జానపదులకు అన్యాయం జరుగుతుంది.
ఇలా జనపదాన్ని మించి జానపదాన్ని మించిన విద్య లేదు. మరి కాబట్టి ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నాం? అదే మనం ఢిల్లీ అటు మన నార్త్ గానికి వెళ్తే జనపదులు కళ్ళకద్దుకుంటారు. అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళదే, ఏనా పారితోషికం కూడా వాళ్ళది ఎక్కువ. మరి ఇక్కడికి వచ్చారికి ఎందుకు అలా ఉల్టా అవుతుంది? అది మారాలని చెప్పేసి కళాకారులకు మంచి పారితోషికము, కళాకారులకు కూడా మేకప్ రూమ్ కంపల్సరీ ఇవ్వాలా అని చెప్పేసి పోరాడి ఇవన్నీ సాధించడం జరిగింది. తర్వాత ఆంధ్రదేశంలో కళాకారులను ఒక్కటి చేసి ఒక తాటి మీద తెచ్చి 2 సంవత్సరాలు అధ్యక్షుడు ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి గౌరవ అధ్యక్షుడు ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది కళాకారుల కోసం మాట్లాడడం. అవును, ఎందుకంటే దీన్నే వృత్తిగా చేసుకొని ఇదే వృత్తిగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ఇవాళ సరైన ప్రోగ్రామ్స్ లేక, సరైన ఆదరణ లేక భిక్షాటన చేస్తున్నారు చాలామంది. ఎంత భయంకరం అది! కళను నమ్ముకొని బతికే వాళ్ళు అలా రోడ్ల మీద వేషాలు వేసుకొని మేకప్లు వేసుకొని అడుక్కుంటున్నారు. అవునండి. అంటే మన సంస్కృతిలో ఒక భాగం జనపదం, జానపదం. మరి ఇంత చిన్న చూపు చూస్తుంటే ఇంతకన్నా భయంకరం ఇంకేం కావాలా? అంటే మన సంస్కృతిని మనం గౌరవించుకోవాలి కానీ కించపరచుకోవద్దు. ఎందుకంటే ఇవాళ ముందొచ్చే చెవుల కానీ వెనుకొచ్చే కొమ్ములు వాడి కావచ్చు, కానీ చెవులకు ఉన్నంత తేజు చెవులు లేనిది ఏది పనికిరాదు. ఏదో రోజు కొమ్ములు ఇరిగిపోతాయి కానీ చెవులే తిరిగిపోవు. కాబట్టి జనపదులను కూడా జానపదులను కూడా బాగా చూడాలి. ఇవాళ అమెరికా వెళ్తాం, వాళ్ళు అక్కడ ఎంత వేసుకుని డాన్స్ చేసే వాళ్ళు మా ఫోక్ అంటారు. ఇవాళ మైకేల్ జాక్సన్ మా ఫోక్ డాన్స్ అంటారు. అక్కడ అంటే వాళ్ళ డాన్స్ అది ఫోక్ అన్నమాట. కానీ ఇక్కడ మన సంస్కృతి, మన డాన్స్ మన ఫోక్ అంటున్నాం. మరి ఇక్కడ మన 150 కళలు ఉన్నాయి నాన్న. ఆంధ్రప్రదేశ్ 150 కళలు ఉంటే ఈనాడు ఒక 100 కళల వరకే కనిపిస్తున్నాయి. 50 కళలు 60 కళలు అంతరించిపోయినాయి. చూద్దామంటే కనిపించట్లేదు. అంటే ఈరోజు వాళ్ళు వేసుకున్న పాయింట్ షర్టు మన సంస్కృతి కాదు. ఇవాళ నేను వేసుకున్న పాయింట్ షర్టు మన సంస్కృతి కాదు. అంటే మన సంస్కృతి వినాటి మన పరుగులు తీస్తున్నాం. మన సంస్కృతి మనకి ఇంపార్టెంట్. మన సంస్కృతి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గడ్డ మీద పెరిగాం. ఎందుకంటే పెద్దలు అందించిన సంపద మనం కాపాడుకోవాలి. అది కాపాడకపోతే ఎందుకు? మన సంస్కృతి మనం కాపాడుకోకపోతే, మన సంపదను మనం కాపాడుకోకపోతే ఎందుకు? మనం పుట్టి మనం పెరిగి వేస్ట్. అవును. ఎందుకంటే ఇవాళ ఎక్కడ పోతే, బయట దేశం పోతే మీ సంస్కృతి ఏంటని అడుగుతారు. మీ సంస్కృతి చూపెట్టమంటాడు. ఇప్పుడు మనం వాళ్ళని కూడా ఇక్కడ ఆహ్వానిస్తే వాళ్ళ సంస్కృతి చూపెట్టమంటాం. వాళ్ళ సంస్కృతి అనగా వాళ్ళ డాన్స్లకు చూపెడతారు, వాళ్ళ సాంప్రదాయం చూపెడతారు, వాళ్ళు అక్కడ కట్టుబాట్లు చూపెడతారు. మన కట్టుబాట్లు మన సంపద చూపెట్టాలి. మన వాళ్ళు ఇక్కడ వెస్ట్రన్ డాన్సులు చేస్తామంటారు. వాళ్ళ దేశంలో చేసి మనం చూపెడతామంటే వాడి డాన్స్ మనం చూపెడతామంటే ఎట్లా ఒప్పుకుంటాడు? అంతే కదా. ఇవాళ అమెరికాలో మన తెలుగు వాళ్ళున్నా ఇవాళ మన డాన్సులు అంటే, మన జానపద పాటలు అంటే వాళ్ళు చెవులు కొరుక్కునే వాళ్ళన్నారు. ఇవాళ వాళ్ళు ప్రాణం చేసే వాళ్ళన్నారు. అంటే అక్కడ ఉన్నా కూడా మన తెలుగును మరవలే వాళ్ళు. అక్కడ ఆ దేశంలో బతుకుతూ అక్కడ సెటిల్ అయినా కూడా మన తెలుగు కోసం తప్పిస్తున్నారు వాళ్ళు. ఈ రోజు మనకి ఎక్కువ కాలర్స్ కూడా అమెరికా నుంచి చేశారు ఎక్కువ మంది. అంటే వాళ్ళ తపన చూడండి, అక్కడ ఉన్నా మన తెలుగు కోసం తప్పిస్తున్నారు, మన జనపదం కోసం తప్పిస్తున్నారు, మా సంస్కృతి కోసం తప్పిస్తున్నారు. అక్కడ ఉండి యేసుప్రభుని మొక్కట్లా మన దేవుని మొక్కుతున్నారు అక్కడ గుళ్ళు కట్టుకుని. అర్థమైందా? అంటే మన సంస్కృతి ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. అద్భుతం సార్, నిజంగా ఒక్క మాటలో చాలా 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 అద్భుతంగా చెప్పారు. తర్వాత సార్ మీరు నాకు చెప్పండి, మనకు ఉన్నటువంటి ఎంతమంది అయితే జానపద కళాకారులు ఉన్నారో ఆల్మోస్ట్ మన ఏపీలో ఉన్నటువంటి అందరి లిస్ట్ మీ దగ్గర ఉంటుంది కదా? ఉంది నాన్న. సో వీళ్ళందరికీ అంటే ఉపాధిని మీరు ఎలా కల్పిస్తున్నారు ఇప్పుడు? అంటే నాన్న, ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నాయో అంటే ప్రభుత్వం ఏం చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటుంది. దాని మీద ఇప్పుడు మీడియా ఉంది, మీడియా లేని దగ్గర కూడా మన వాళ్ళు వచ్చి చెప్తారు. అంటే ఈ కళా బృందాలను ఎంపిక చేసి ఒక ప్రోగ్రాం పంపితే వాళ్ళు ఒక ప్రోగ్రాంకి 5,000 8,000 అలా ఇస్తారు, 10,000 ఇస్తారు. చాలా తక్కువ. అయితే వాళ్ళందరూనే భోజనం తీసుకొని ఆ ఊర్లలో వెళ్ళేసి ఆడ 2 ప్రాంతాలు చేసి ఒక ప్రోగ్రాం కింద కౌంట్ అనమాట. అలా చేస్తూ జీవనం సాగిస్తున్నాను నాన్న. ఇవాళ మరి ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే దీన్నే వృత్తిగా ఎంచుకొని వృత్తి కళాకారులు బతున్న వాళ్ళ ఎందుకంటే జీవనశైలి చాలా భయంకరంగా ఉంది, మారాలేదు. అంటే మన ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, వచ్చిన ప్రభుత్వాలు అర్థం చేసుకొని వాళ్ళు చైతన్యస్తే బాగుంటుంది. ప్రభుత్వమే కాదు సార్, మన చుట్టూ ఉన్నటువంటి సంగీతం అంటే ఇష్టపడే ప్రతి వ్యక్తి అండ్ కళని కూడా ఆశీర్వదించి కళాకారులతో పాటు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం ఈరోజు. తర్వాత నాకు చివరిగా అని కాదు, మనకి ఇంకా టైం ఉంది, ఇంకో 10 minutes ఉంది, 5 minutes ఉంది సార్. ఒక్క పాట కళాకారుల కోసం మీరు పాడినటువంటి ఒక పాట. తప్పకుండా. అంటే ఏ పాట వాడినా తీయ కమా ఉంటుందన్నా. ఈనాడు డప్పులు వాయిస్తున్నారు, ఆ డప్పుల వాళ్ళని పాడడం జరిగింది. ఇన్నోళ్ళెవరో
ఇననోళ్ళు ఎవరో ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, గులాఫోళ్ళు అందరూ అవ్వా అయ్యా నేను ఎవరినో కాదు, డప్పులు వాయించి పుట్ట పోసుకుంటూ జర్రంతా నా గోడు నా గోస మీకు వినిపిద్దామని వచ్చిన. డప్పు కొట్టి దరివయ్యానా నేను గజ్జగట్టి గంతయ్యానా, డప్పు కొట్టి దరివయ్యానా నేను గజ్జగట్టి గంతయ్యానా. అవ్వా డప్పులోని అయ్యా డప్పులోని చెల్లె డప్పులోని అక్క డప్పులోని డప్పు కొట్టి దరివయ్యానా నేను గజ్జగట్టి గంతయ్యానా, డప్పు కొట్టి దరివయ్యానా నేను గజ్జగట్టి గంతయ్యానా. బీద లేదు గొప్ప లేదు నా డప్పుకు, కులం లేదు మతం లేదు నా డప్పుకు, బీద లేదు గొప్ప లేదు నా డప్పుకు, కులం లేదు మతం లేదు నా డప్పుకు. మచ్చరాలు నా దగ్గర మచ్చకైన కానరావు, అచ్చమైన మనిషిని ఏ మచ్చలేని మనిషిని, మంచి కొరకు మనిషి కొరకు మౌత కొరకు డప్పు కొట్టి దరివయ్యానా నేను గజ్జగట్టి గంతయ్యానా, డప్పు కొట్టి దరివయ్యానా నేను గజ్జగట్టి గంతయ్యానా. అవ్వా డప్పులోని అయ్యా డప్పులోని చెల్లె డప్పులోని అక్క డప్పులోని డప్పు కొట్టి దరివయ్యానా నేను గజ్జగట్టి గంతయ్యానా, డప్పు కొట్టి దరివయ్యానా నేను గజ్జగట్టి గంతయ్యానా, నేను గజ్జగట్టి గంతయ్యానా, నేను గజ్జగట్టి గంతయ్యానా. అమేజింగ్ అమేజింగ్ సార్. ఒక్క ఆ పాడిన నాలుగు లైన్లైనా కానీ ఉన్నటువంటి బాధ మొత్తం చెప్పగలిగారు మీరు. అండ్ మనకు కాలర్, లాస్ట్ కాలర్. హలో అవిన్, శ్రీకాంత్. శ్రీకాంత్ గారు చెప్పండి సార్. సార్ ఒక చిన్న విన్నపం. చెప్పండి. అమ్మ దొంగ సాంగ్ మీకు గుర్తున్నట్లయితే పాడతారా శ్రీనివాస్ గారు? అమ్మ దొంగ ఏ పాట అండి? అమ్మ దొంగ నిన్ను చూడకుండే నాకు బెంగ అని చెప్పి ఒక పాట ఉంది. అది జనపదం కాదు నాన్న, అది మన లైట్ క్లాసికల్ సాంగ్ అది. అవునా? అది మీరు మన జనపదం జానపదం అని తప్పకుండా వాడతాను. జానపదం వినిపించానా? చెప్పండి, పాడండి. ఏదైనా. ఒకనాడు మనకు బస్సులు ఉండకపోయినా ఒక 500 ఏళ్ళకి వెనకపోతే, ఒక 500 years వెనకపోతే మనకు బస్సులు లేవు. అంటే ఒక పిల్లని ఇవ్వాలి, మన ఇంటి పిల్లని ఇవ్వాలంటే ఎటు 100 kilometers లోపల చూసి ఇచ్చేవాళ్ళు. అయితే ఆ పిల్లని ఇస్తే ఏంటంటే బై వాక్, ఇక్కడి నుంచి వెళ్ళి ఆ పిల్లని తీసుకొని రావాలన్నా వాళ్ళ నుంచి మళ్ళీ బై వాకే రావడం. అయితే ఒక సంటోడు ఒక ఊరికి వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు అనేది చెప్తాను నేను. అల్లి బిల్లి అంగుర తోట, అల్లి బిల్లి అంగుర తోట నేనాడుకుంటావో ఏ బస్సు బాట, అల్లి బిల్లి అంగుర తోట నేనాడుకుంటావో ఏ బస్సు బాట, బస్సు బాటెంట బస్సు బాటెంట బస్సు బాటెంట వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట, బస్సు బాటెంట వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట. సక్కానైన సామిరుపేట, సక్కానైన సామిరుపేట దాని పక్క ఒంటి పోతే బల్లబాట, సక్కానైన సామిరుపేట దాని పక్క ఒంటి పోతే బల్లబాట, బల్లబాటెంట 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 వాడుకుంటా పల్లెబాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట, బల్లబాటెంట వాడుకుంటా పల్లెబాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట. అటు ఇటు మామిడి తోట, అటు ఇటు మామిడి తోట రానే వచ్చింది మాటల్లో మల్లె తోట, అటు ఇటు మామిడి తోట రానే వచ్చింది మాటల్లో మల్లె తోట, మల్లె తోటల్లో మల్లె తోటల్లో మల్లె తోటల్లో వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట, మల్లె తోటల్లో వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట. తుర్కపల్లె అవతాల మిరప తోట, తుర్కపల్లె అవతాల మిరప తోట ముందు పోతుంటే వచ్చేది చెరుకు తోట, తుర్కపల్లె అవతాల మిరప తోట ముందు పోతుంటే వచ్చేది చెరుకు తోట, చెరుకు తోటల్లో చెరుకు తోటల్లో చెరుకు తోటల్లో వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట, చెరుకు తోటల్లో వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట. ప్రజ్ఞాపురం కాడ పత్తి తోట,
ప్రజ్ఞాపురం కాడ పత్తి తోటల్ల నుండి పోయే పిల్లబాట ప్రజ్ఞాపురం కాడ పత్తి తోటల్ల నుండి పోయే పిల్లబాటల్లో వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట పిల్లబాటల్లో వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట కూకునూరు పల్లె కాడ కునుకుదీసి కొడకన్లా కాడ కోలాటమాడి కూకునూరు పల్లె కాడ కునుకుదీసి కొడకన్లా కాడ కోలాటమాడి బస్సు బాటెంట వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట బస్సు బాటెంట వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట. సూపర్, అసలు మామూలు కాదు. హైదరాబాద్ నుంచి సిరిసిల్ల రూట్ అనమాట అది, సిద్దిపేట దాకా. సిద్దిపేట అంటే ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు సిద్దిపేట. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పిల్లలు అక్కడికి ఇస్తే బై వాక్ వెళ్ళేవాళ్ళు. అంటే ఆనాడు బండ్లు లేవు, అంటే ఒక దొరలకు మాత్రమే కచరాల బండ్లు ఉండేది, అంటే ఎడ్ల బండ్లు. వాళ్ళు ఎడ్ల బండ్లో పోయేది, మనం మిగతా వాళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇంత ఒక రుమాలు పేరు కట్టుకుని కట్టే పెట్టుకుని ఇంత కారం తొక్కు అది పెట్టుకొని అది తినుకుంటూ వెళ్ళేవాళ్ళు. మధ్యలో ఎక్కడన్నా చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర వండుకొని ఆడ మధ్య ఎక్కడ కళ్ళు ఉంటే కళ్ళు తాగి సేద తిరిగిపోయేవాళ్ళు. తిమ్మారెడ్డి పల్లె కాడ కళ్ళు దాగి నేను సల్లంగా బాటెంట ముందుకేగి బస్సు బాటెంట వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట దుమ్ము రేగంగ దుద్దేడ దాటుకుంటా నేను పోతుంటే పొన్నాల చేరుకుంటా బస్సు బాటెంట వాడుకుంటా పల్లె బాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట సిద్దిపేట వచ్చేసి పాటల వర్షేలా పోతూనే ఉంటది. మన టైం కూడా నిజంగా సార్ 2 గంటలు నేను మీతో ఎలా గడిపాను, మా లిసనర్స్ తో మీరు మాట్లాడిన మాటలు కానివ్వండి, నాకు ఇచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్ కానివ్వండి, చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మా లిసనర్స్ అడిగిన పాటలు పాడినందుకు, లిసనర్స్ అడిగిన క్వశ్చన్స్ చెప్పినందుకు, అండ్ మీ కెరీర్ ఏదైతే మీరు 40 సంవత్సరాలుగా కష్టపడ్డారో దానికి ముందు రోజుల్లో రాబోయే రోజుల్లో మీకు సక్సెస్ అనేది ఇంకా రావాలని చెప్పేసి, మరియు జానపద కళలు కళాకారులకి జీవం ప్రభుత్వ పరంగా అంతేకాకుండా మన శ్రోతలు ఎవరైతే ఉన్నారో కళని ఆదరించే వాళ్ళు కూడా సినిమా సంగీతాన్ని మాత్రమే కాదు జానపద కళల్ని కూడా ఆశీర్వదించి అందరూ ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు చివరిగా మా శ్రోతలందరికీ చెప్పొచ్చు ఒక్క మాట. ఈనాడు బయట దేశాల నుంచి చేసిన మిత్రులకు ఈ జానపదం అంటే ఇష్టపడే మా శ్రోతలందరికీ మిత్రులందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈనాడు కళాకారులు బతున్నారంటే మీలాంటి గొప్ప మహానుభావులు మా కళను బతికించే వాళ్ళు, లేకపోతే మీ కళాకారులు లేవు. ఈనాడు మా పల్లె జానపదుల ముల్లే ఇలా మీరు లేనిది ప్రేక్షక మహానుభావులు ప్రేక్షక దేవుళ్ళు లేనప్పుడు మీ కళాకారులు లేవు. మరి వాళ్ళ ఆశీస్సులు ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడిన అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఈనాడు ఈ జానపదాన్ని బతికించడానికే కంకణం కట్టుకొని గత 40 సంవత్సరాలుగా ఈ జానపదాన్ని జీర్ణించుకొని బతున్న ఏకైక జానపద గాయకుని. మరి నాడు ఆంధ్రదేశమే కాకుండా భారతదేశమే కాకుండా బయట దేశాల్లో కూడా చక్కటి కార్యక్రమాలు ఇస్తూ మరి నాడు ఒడ్డపల్లి పాడుతున్న పాటలు చాలా కమ్మగా ఉన్నాయంటూ శ్రోతలు అంటూ ఉంటే, మిత్రులు అంటూ ఉంటే అంతకన్నా ఆనందాన్ని మించింది లేదని ఉప్పొంగిపోతూ మరి ఈనాడు మీ స్టూడియోకి వచ్చాను, నేను మీ FM రేడియోకి వచ్చాను. మరి మీరు నన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేసి నా ద్వారా పాడించేందుకు మన స్టూడియో వారికి, మీ మిత్రులకు అందరికీ, FM రేడియో వారికి అందరికీ, మా శ్రోతలందరికీ మరొక్కమారు నమస్కారాన్ని తెలియజేసుకుంటూ మరి ముగిస్తాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు రావాలి, చేయాలి మనం. ఎందుకంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఈనాడు ఎంతో మంది ఇబ్బందులు ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఆ బాధలు మరవాలంటే కళలు తప్పనిసరి. ఎందుకంటే చక్కటి పాటలు విన్నప్పుడు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న ఆవేదన, వాళ్ళు పడుతున్న ఆక్రందన మర్చిపోవడానికి వీలుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సంగీతానికి ఉన్న గొప్పతనం అలాంటిది, మరి సంగీతానికి ఉన్న తీయదనం అలాంటిది. అందులో ముఖ్యంగా జానపదం అంటే చక్కటి పాటలు, తీయటి పాటలు, గుండె కత్తుకునే పాటలు ఉంటాయి. మరొక మారు మాలాంటి గాయకులకు ప్రాణం పోసి మరలా చక్కటి గాయకుడి చేత మీరు పాటలు వింటారని, మరి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మరొక మారు ఇక్కడ స్టూడియో వారికి,
నా ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకమారు మీ వడ్డేపల్లి మీ శ్రీనివాస్గా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ ఫైనల్లీ దట్స్ ఇట్ అండి, వడ్డేపల్లి శ్రీనివాస్ గారితో టాలీవుడ్ టాకీస్ విత్ మీ ఆర్జే అవిన్. మళ్ళీ రేపు టాలీవుడ్ టాకీస్లో నేను వచ్చేస్తాను. అప్పటి వరకు వింటూ ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీని అండ్ అవిన్ గడి సేయింగ్ సైన్ ఆఫ్. బాయ్ ఆల్.